And hi everyone, and this is Sandeep, and you are watching Samyan's Academy. And in this session, we are going to discuss about the balancing the chemical equation. Right. So here one more example we have. In the reaction of the hydrogen with the oxygen to yield water, you can write the chemical equation as follows. Then ఎలా రాస్తాం చూడండి. Already you know that what is the symbol of the hydrogen? Hydrogen symbol is H2. First you write the symbol of the each element, H for symbol and formula, H2. అండ్ ఆక్సిజన్ సింబల్ ఈస్ O2. ఆక్సిజన్ ఎప్పుడు కూడా డయాటామిక్ మాలిక్యూల్, దాన్ని O2గానే రిప్రజెంట్ చేయాలి. హైడ్రోజన్ కూడా డయాటామిక్ మాలిక్యూలే, అది H2గా రిప్రజెంట్ చేయాలి. అండ్ వాటర్ మాలిక్యూల్ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, దట్ ఈస్ H2O. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను నేను. ఈజ్ ఇట్ విజిబుల్? నవ్ యూ సీ హైడ్రోజన్ ఆటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 ఉన్నాయి. బట్ ఆక్సిజన్ ఆటమ్స్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంటే ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 ఉంది. నవ్ యూ టెల్ హౌ టు బ్యాలెన్స్ దిస్ ఆక్సిజన్ ఆటమ్. టు బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ వాట్ యూ హ్యావ్ టు డూ, అండ్ డోంట్ చేంజ్ ద ఫార్ములా. ఓకే, ఇది బాక్స్లో పెట్టేయండి. ఈ బాక్స్లో ఉంది, అసలు మనం ఏం చేంజ్ చేయకూడదు. ఓకే, మరి ఏం చేంజ్ చేయాలి? నేను ఇప్పుడు ఇది సాల్వ్ చేయబోతున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ మనకి బ్యాలెన్స్డ్గా లేవు. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి. ఆక్సిజన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఆక్సిజన్ కూడా 2గా చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే, టు బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ వాట్ యూ హ్యావ్ టు డూ నౌ? ఎస్, యూ హ్యావ్ టు పుట్ ద కోఫిషియంట్ 2 బిసైడ్ ద వాటర్ మాలిక్యూల్. ఓకే, బిసైడ్ వాటర్ మాలిక్యూల్ మనం ఏం చేస్తున్నాము, 2 అనే కోఫిషియంట్ని పెడుతున్నాము. ఓకే, టు బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ వాట్ వీఆర్ డూయింగ్. సో మనకి 2 అనే కోఫిషియంట్ని పెడుతున్నాము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయాలంటే ఒక ట్రయల్ ఎర్రర్ మెథడ్లోనే చేస్తున్నాము. బట్ దీనికి ఒక పర్టికులర్ వేలో వెళ్ళాలని ఏమీ లేదు. సో ఏది కన్వీనియంట్ మెథడ్ అయితే దాని ప్రకారంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నవి బ్యాలెన్స్ చేయమని చెప్పారు. అదేవిధంగా మీరు ఎలా కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసేటప్పుడు, ఏది బెటర్ అంటే ఏది బెటర్ అప్రోచ్మెంట్ అనేది మీరు డిసైడ్ చేయాలి అప్పటికప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, ఫస్ట్ సింబల్స్ స్కెల్టల్ కెమికల్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేస్తున్నాము. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 ఉన్నాయి. బట్ ఆక్సిజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 ఉంది. ఓకే, టు బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ నౌ. ఓకే, సో యూ హ్యావ్ టు పుట్ ద 2 కోఫిషియంట్ బిసైడ్ ద H2O, దట్ ఈస్ వాటర్ మాలిక్యూల్ పక్కన 2 పెట్టాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, అన్నీ సరిపోయాయా? సరిపోలేదు. అప్పుడు హైడ్రోజన్ నెంబర్ పెరిగింది. హైడ్రోజన్ నెంబర్స్ ఎన్ని అయ్యాయి ఇప్పుడు? 2 × 2 4 హైడ్రోజన్స్ అయ్యాయి. మరి ఇక్కడ రియాక్టెంట్స్ వైపు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ ఆన్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్రొడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ప్రొడక్ట్ సైడ్ 4 ఉన్నాయి. అంటే హైడ్రోజన్ ఆటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి హైడ్రోజన్ ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, వెరీ సింపుల్. ఈ బాక్స్లో ఉన్నదైతే H4 అని రాయకూడదు, రైట్? సో ఏం చేయాలి, 2 × 2 4 కాబట్టి ఈ H2 మాలిక్యూల్ పక్కన 2 అనే కోఫిషియంట్ని మనం ఉంచాలి. ఓకే, టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, పుట్ ద 2 కోఫిషియంట్ beside H2. Now you see both side, you check the hydrogen number now. After balancing this, after keeping this 2 coefficient, now you check the balance. Now you check the number of atoms of hydrogen on left hand side and right hand side. Left hand side ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? రైట్ హ్యాండ్ సైడ్ కూడా 4 ఉన్నాయి. హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ చేయండి. ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. 2H2 + O2 gives rise to 2H2O. ఈ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేలో కూడా చేయొచ్చు, రైట్? ఎలా? సపోజ్ ఆక్సిజన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసి తర్వాత హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేసినట్టే ఫస్ట్ అలాగే హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేసి ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఎనీవే, ఫైనల్లీ యూ హ్యావ్ టు గెట్ దిస్ ఫార్మ్. 2H2 + O2 gives rise to 2H2O అనేది వస్తుంది. Okay, now move on to the next example. Yeah, here we have the combustion of the propane. Okay, propane formula మీకు తెలుసు, ఆల్కేన్ ఫార్ములా CnH2n+2. ప్రోపేన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 3 కార్బన్స్ ఉంటాయి. ఆల్కేన్ ఫార్ములా ఏంటి? CnH2n+.
2 కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మీకు వస్తుంది ఇది. సో ఇది మీకు ఈ లెసన్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు. లేదు అంటే ప్రోపేన్ యొక్క ఫార్ములాని మనం ఎలా ఫ్రేమ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఆల్కేన్ ఫార్ములా అంటాం దీన్ని. ప్రోపేన్ అంటే ఎన్ని, ప్రోప్ అంటే C3 కార్బన్, C3H2 3 6 + 2 అంటే C3H8 వి కాల్డ్ యాజ్ అ ప్రోపేన్. ఓకే, మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఫార్ములాని యాస్టీస్గా రాస్తున్నాం, ఫార్ములాస్ని ఏం చేయట్లేదు, C3H8 అని రాస్తున్నాం. కంబషన్ ఆఫ్ ద ప్రోపెన్, కంబషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ. ఆక్సిజన్ సమక్షంలోనే కదా, ఆక్సిజన్ ప్రజెన్స్లోనే కదా మనకి బర్నింగ్ రియాక్షన్ జరుగుతుంది. సో ఆక్సిజన్తో దీన్ని ఏం చేస్తున్నాము, బర్న్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఏ ఆర్గానిక్ కాంపౌండ్లో అయినా కార్బన్, హైడ్రోజన్ ఉంటాయి. కార్బన్ బర్న్ అయినప్పుడు ఏం రిలీజ్ అవుతుంది, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి, H2O. ఓకే, H2O అనేది వస్తుంది. నా ఇప్పుడు చెప్పండి, కార్బన్ ఆటమ్స్ రెండు వైపులా ఎలా ఉన్నాయి, మ్యాచ్ అయినాయా, మ్యాచ్ కాలేదు. అంటే మీరు ఒకసారి చూడండి, కార్బన్ ఆటమ్ నేను చెక్ చేస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం, ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఓకే, సో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి చెప్పండి, కార్బన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, 3 కార్బన్ ఆటమ్స్ ప్రజెంట్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దెన్ హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ప్రజెంట్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ చెప్పండి, ఓన్లీ 1 కార్బన్ ఆటమే ఉంది. రైట్. సో మరి హైడ్రోజన్ చూడండి, నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రోజన్ ఒకసారి చెక్ చేద్దామా. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పండి, H8 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, H2 ఉంది. అంటే హైడ్రోజన్ ఆటమ్స్ ప్రజెంట్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ 8 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఓన్లీ 2 ఉన్నాయి. రైట్. ఆక్సిజన్స్ చూడండి, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ చెప్పండి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఓన్లీ 2 ఈజ్ దర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సో CO2లో ఒక 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్, అండ్ H2Oలో ఒక 1 ఆక్సిజన్ ఉంది. 2 + 1 ఎంత, 3 ఆక్సిజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి. ఏ ఆటమ్ కూడా ఇక్కడ బ్యాలెన్స్గా లేదు. రైట్. సో మరి ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి, దేంతో ఏది ఎక్కువ నెంబర్లో ఉందో దాంతో స్టార్ట్ చేయడం బెస్ట్. ఓకే, నౌ యూ టెల్ టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్ ఆన్ ప్రొడక్ట్ సైడ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, రైట్ హ్యాండ్ సైడ్ మనకి 8 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఎటువైపు రియాక్టెంట్స్ వైపు 8 ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైపు 2నే ఉన్నాయి. ఈ 2 8 అవ్వాలంటే ఏం చేయాలి, కెన్ యూ టెల్, 2ని 8 చేయాలంటే ఏం చేయాలి, ఎస్, మల్టిప్లై విత్ 4 × 2 ఈజ్ హౌ మచ్, 8. అంటే ఒక 4 అనే కోఫిషియంట్ని ఇక్కడ పెట్టండి, 4H2 అయిపోయి. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ నెంబర్ కూడా చేంజ్ అయింది కొంచెం, అవునా కదా. ఇప్పుడు హైడ్రోజన్ నెంబర్తో పాటు అంటే 4 పెట్టగానే ఆక్సిజన్ నెంబర్ కూడా ఏమైంది, ఇక్కడ 4 + 2 మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఎక్కడ ఆక్సిజన్స్ కాదు, తర్వాత నువ్వు కార్బన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి ముందు ఆక్సిజన్ని లాస్ట్లో బ్యాలెన్స్ చేద్దాం. సో కార్బన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు కార్బన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ మళ్ళీ చేంజ్ అవుతాయి. ఓకే, చూద్దాం ఒకసారి. కార్బన్స్ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే మీకు లెఫ్ట్ వైపు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఓన్లీ 3 కార్బన్స్ ఉన్నాయి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉన్నాయి. ఈ 3 ఇక్కడ కూడా 3 అవ్వాలి అంటే ఏం చేయాలి, అంటే ఈ కార్బన్ నెంబర్ని ఈ 1ని 3 చేయాలంటే ఏం చేయాలి, ఎస్, యూ హ్యావ్ టు పుట్ కోఫిషియంట్ 3, అంటే దీన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి, సో ఈ ప్లేస్లో మీరు ఏం పెట్టాలి, 3 CO2s అని పెట్టాలి. రైట్. సో ఇప్పుడు కార్బన్ నెంబర్ కూడా బ్యాలెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆక్సిజన్ నెంబర్ బోత్ సైడ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్స్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ వైపు ఓన్లీ 2నే ఉన్నాయి. బట్ రియాక్టెంట్ వైపు ఇక్కడ చూడండి 3 in CO2 అంటే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 × 2 = 6. దీన్ని ఏం చేయాలి, ఈ 3ని ఈ O2తో ఈ 2 నెంబర్ అంతో దీన్ని మల్టిప్లై చేయండి. 3 × 2 ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 6 ఉన్నాయి, CO2లో 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. మరి H2O 4H2O అని ఉంది కదా, 4H2O ఇక్కడ O విత్ 4 O's అంటే ఏంటి, 6 + 4 మనకి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ప్రొడక్ట్స్ వైపు మనకి 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, అవునా. మరి రియాక్టెంట్స్ వైపు కూడా 10 చేయాలంటే, అంటే ఈ 2ని 10 చేయాలంటే ఏం చేయాలి, ఎస్, 2ని 10 ఎప్పుడు అవుతుంది, ఎస్, వెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5. వెరీ గుడ్. అంటే 5తో మనం మల్టిప్లై చేసినప్పుడు అవుతుంది, అవునా. 2 × 5 10. అంటే ఏం చేయాలి, ఇక్కడ 5 అనే కోఫిషియంట్ ఆక్సిజన్ మాలిక్యూల్ పక్కన పెట్టాలి. రైట్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్సింగ్ ద కెమికల్ ఈక్వేషన్. సరే, ఇదే ఈక్వేషన్ ఇంకా వేరేది ఏది ఇచ్చినా మనం
చేయొచ్చు. అంటే C3 కాకుండా ఇప్పుడు C5 తోటి చేద్దాం. ఒకసారి మీకు C5 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటా. C5 అంటే ఏంటి? C5 అంటే పెంటెన్ CnH2n+2 ప్రకారం ఫార్ములా రాయాలి. పెంటెన్ ఫార్ములా ఏంటి? C5 5 2 10 +2 that is 12. Okay, C5H12. Combustion of pentane I am writing now. Oxygen. Okay, సో తర్వాత ఏమవుతాయి? CO2s అవి CO2 లిబరేట్ చేస్తే, ఎప్పుడైనా కార్బన్ ఆక్సిజన్తో బర్న్ అయిందంటే CO2 లిబరేట్ చేస్తుంది, దాంతోపాటు వాటర్ మాలిక్యూల్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ రియాక్షన్స్లో మీరు నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేద్దాం. ఓకే, చేద్దామా? ఏం చేద్దాం? ఫస్ట్ కార్బన్ని తీసుకోండి. ఎన్ని ఉన్నాయి కార్బన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? ఎన్ని ఉన్నాయి కార్బన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? 5 ఉన్నాయి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్ చెక్ చేద్దాం. హైడ్రోజన్ ఆటమ్ మీరు చెప్పండి, హైడ్రోజన్ ఆటమ్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్ ఆటమ్స్, ఎస్, హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. తర్వాత ఆక్సిజన్ ఆటమ్స్, ఫైనల్గా ఆక్సిజన్ ఆటమ్స్ రాసుకోవాలి కదా. ఆక్సిజన్ ఆటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకి? ఓన్లీ 2 ఉన్నాయి. సో యూ రైట్ 2 హియర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. సో 2 + 1 ఎంత? 3. అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద CO2 మాలిక్యూల్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్. ఇప్పుడు ఆక్సిజన్ కూడా మనం రాసుకున్నాం. నౌ దిస్ ఈక్వేషన్ వి కాల్డ్ యాజ్ అ స్కెల్టల్ ఈక్వేషన్. అది బ్యాలెన్స్ కాని ఈక్వేషన్ ఏమనాలి? స్కెల్టల్ ఈక్వేషన్ అనాలి. ఓకే, సో మరి దేన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలనుకుంటే దాన్ని చేయండి. అంటే వాటర్ H2 హైడ్రోజన్ అయినా బ్యాలెన్స్ చేయొచ్చు, కార్బన్ అయినా బ్యాలెన్స్ చేయొచ్చు. బట్ ఈ కేసులో ఆక్సిజన్ని లాస్ట్లో బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఈ ఆక్సిజన్ ఈస్ రిలేటెడ్ విత్ ద కార్బన్ అండ్ హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ నెంబర్ మారినా ఆక్సిజన్ నెంబర్ మారుతుంది, కార్బన్ యొక్క నెంబర్ మారినా ఆక్సిజన్ యొక్క నెంబర్ మారుతుంది. కాబట్టి అది ఆ మారే నెంబర్ని ఫస్ట్ మనం చేయకూడదు. ఫస్ట్ మారని నెంబర్ అంటే మనం ఒకవేళ కోఫిషియన్స్ పెట్టినా సరే దానికి వాల్యూ మారకుండా ఉంటే సో ఫస్ట్ దాంతో చేయడానికి ట్రై చేయండి. అవునా? ఫస్ట్ ఆక్సిజన్తో చేయకూడదు. ఎందుకంటే చెప్పండి, ఆక్సిజన్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్తో కూడా లింక్ అయింది, ఆక్సిజన్ ఇక్కడ కార్బన్ మాలిక్యూల్తో కూడా, కార్బన్ ఆటంతో కూడా లింక్ అయింది. అంటే హైడ్రోజన్తో లింక్ అయింది, కార్బన్తో లింక్ అయింది. అంటే ఈ కార్బన్ నెంబర్ని మార్చిన ఆక్సిజన్ నెంబర్ మారిపోద్ది, హైడ్రోజన్ నెంబర్ మార్చిన ఆక్సిజన్ నెంబర్ మారుతుంది. కాబట్టి ఫస్ట్ కార్బన్ హైడ్రోజన్ని ఫస్ట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఫస్ట్ కార్బన్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, హైడ్రోజన్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎనీవే యూ కెన్ స్టార్ట్. సరే, మీ కన్వీనియంట్ కోసం నేను హైడ్రోజన్ కాదు, ఫస్ట్ కార్బన్ని నేను బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ us see how many atoms of the carbon on left hand side we have. కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్? ఓన్లీ 5 ఉన్నాయి. RHS సైడ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. రైట్, మరి ఇక్కడ కూడా 5 రావాలి అని అంటే ఏం చేయాలి? ఎస్, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5. అంటే CO2 మాలిక్యూల్స్ పక్కన ఏ కోఫిషియంట్ పెట్టాలి? 5 అనే కోఫిషియంట్ని పెట్టాలి. అర్థమవుతుందా? 5 CO2 రాసేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నాను. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేద్దామంటే హైడ్రోజన్స్ ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న హైడ్రోజన్ 12 అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 2 ఉంది. ఈ 2 కూడా 12 అవ్వాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? మనం దేంతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. 2 6 12 అవుతుంది. 2 6 12. ఓకే, అందుకే ఇక్కడ 6 అనే కోఫిషియంట్ని వాటర్ మాలిక్యూల్ పక్కన పెట్టండి. ఓకే, టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్ పుట్ 6 కోఫిషియంట్ బిసైడ్ ద వాటర్ మాలిక్యూల్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఆటమ్స్ ఇటువైపు కరెక్ట్ ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్ ఆటమ్స్ అలాగే ఉన్నాయి. బట్ ప్రొడక్ట్ సైడ్ ఏమైంది? మారిపోయినాయి. చూడండి, ఇక్కడ 5 × 2 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ 6 × 1 ఆక్సిజన్. సో ఇక్కడ 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఉన్నాయి. 10 + 6 అంటే ఎంత? 16 అవుతుంది. రైట్, ప్రొడక్ట్ సైడ్ మనకి 16 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, బట్ రియాక్టెంట్ సైడ్ ఓన్లీ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఈ ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? రియాక్టెంట్ సైడ్ ఉన్న ఆక్సిజన్ ఆటమ్స్ని 16 నెంబర్ చేయాలి. ఏం చేస్తే అది 16 అవుతుంది? ఎస్, 2 ఎప్పుడు 16 అవుతుంది? దేంతో మల్టిప్లై చేస్తే 16 అవుతుంది? వెరీ గుడ్, 8తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 8 2 16 అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ పక్కన ఏముంచాలి? 8 అనే కోఫిషియన్స్ని ఉంచాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్. ఓకే,
Now move on to the next slide. Okay, iron oxide reacts with aluminium to form iron and aluminium trioxide. Write the chemical equation to show the reaction and balanced it. ఓకే, ఈ విధంగా మీ క్వశ్చన్స్ రావచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఫార్ములా ఇవ్వలేదు. ఫార్ములాని మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఆల్రెడీ మనం 9th క్లాస్లో వ్యాలెన్సీస్ అంటే ఏంటి, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్ అని నేర్చుకున్నాం కదా. అంటే ఐరన్ యొక్క వ్యాలెన్సీ ఈ కేసులో 3గా తీసుకుంటాం, ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత 2గా తీసుకుంటాము. ఎప్పుడు 3 తీసుకోవాలి, ఎప్పుడు 2 తీసుకోవాలి అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ ఇక్ అనే టర్మ్ రావాలి. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా రస్ట్ ఫామ్ అయినప్పుడు ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 3నే ఉంటుంది. అంటే వ్యాలెన్సీ నెంబర్ 3నే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మన క్రిస్ క్రాస్ మెథడ్లో దీని యొక్క ఫార్ములాని రాసుకోవచ్చు. Fe2O3 ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద 9th క్లాస్, రైట్? సో అవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అది రాకపోతే ఇవి బ్యాలెన్సింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ మీరు అవి నేర్చుకోండి, ఆ తర్వాత కెమికల్ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు ఫార్ములాలోనే ఫస్ట్ తప్పు రాశారనుకోండి, ఈక్వేషన్ మొత్తం తప్పు అయిపోతుంది కదా. అందుకే ఫస్ట్ మీరు వీటిని నేర్చుకునే ముందు మీరు మళ్ళీ ఒకసారి 9th క్లాస్ బుక్ ఓపెన్ చేసి అండ్ ఆ సింబల్స్, ఆ వ్యాలెన్సెస్ని మళ్ళీ ఒకసారి ట్రై చేసి మళ్ళీ కొన్ని మాలిక్యూల్స్ మీ అంతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో Fe2O3 when it is react with the aluminium it will give iron plus Al2O3. దిస్ ఈజ్ థర్మిట్ ఈక్వేషన్. మీకు మెటలర్జీలో వస్తుంది ఇది థర్మిట్ ఈక్వేషన్. అంటే దీంట్లో లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ రస్ట్ని అల్యూమినియంతో మనం రియాక్షన్ చేయించిన తర్వాత ఐరన్ అనేది లిక్విడ్ ఫామ్లో ఎగ్జిట్ అవుతుంది. ఆ లిక్విడ్ ఫామ్లో ఎగ్జిట్ అయిన ఐరన్ని రైల్వే ట్రాక్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, రైల్వే ట్రాక్స్ బ్రేక్ అయిన రైల్వే ట్రాక్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాడు. అది మెల్టెడ్ ఐరన్ అనేది వస్తుంది, రైట్? సో చూద్దాం ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. Fe2O3 ప్లస్ అల్యూమినియం Fe ప్లస్ Al2O3. అల్యూమినియం యొక్క ఫార్ములా Al2O3 ఎలా అయింది? అల్యూమినియం వ్యాలెన్స్ ఈజ్ 3, ఆక్సిజన్ వ్యాలెన్స్ ఈజ్ 2. అల్యూమినియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్. మీ గ్రూప్ నెంబర్స్ తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే పీరియాడిక్ టేబుల్లో వస్తాయి అవి, ఒకసారి చూడండి. అల్యూమినియం అనేది ఏ గ్రూప్ నెంబర్లో ఉంది, లేదంటే 9th క్లాస్ బుక్ ఓపెన్ చేసి అల్యూమినియం వ్యాలెన్స్ ఎంతో చెక్ చేయండి. అల్యూమినియం వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. సో ఇక్కడ చూడండి Al2O3 వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద అల్యూమినియం ఆక్సైడ్? Al2O3. ఆ ఫార్ములాని యాస్టీస్గా రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఐరన్ రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఐరన్ ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్స్ వైపు? 2 ఇన్ Fe2O3. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఐరన్ ఎన్ని ఉన్నాయి? 1 ఇన్ ఐరన్ Fe. ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, రియాక్టెంట్ సైడ్ ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఎందులో ఉంది? ఏ మాలిక్యూల్లో ఉంది? Fe2O3 అనే మాలిక్యూల్లో ఉంది. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ కూడా ఇక్కడ 3నే ఉన్నాయి ఇన్ Al2O3, రైట్? ఆక్సిజన్ నెంబర్స్ రెండు వైపులో సేమే ఉంది. అల్యూమినియం చూడండి, అల్యూమినియం రియాక్టెంట్స్ వైపు ఓన్లీ 1నే ఉంటే ప్రొడక్ట్ సైడ్స్ ఓన్లీ 2నే ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి దీన్ని? సో ఎలా మీరు బ్యాలెన్స్ చేద్దాం అని అనుకుంటున్నారు? ఫస్ట్ దేన్ని బ్యాలెన్స్ చేద్దాము? ఐరన్ని బ్యాలెన్స్ చేద్దామా? చేయండి, ఐరన్ని బ్యాలెన్స్ చేయాలి. ఐరన్ చూడండి, ఐరన్ మీకు రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్ సైడ్స్ ఐరన్ ఆటం మనకి 2 ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ మనకి 1 ఉన్నాయి, రైట్? అర్థమవుతుందా? నేను ఇక్కడ రాయనా చూడండి. ఐరన్ ఆటం రియాక్టెంట్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఐరన్ ఆటమ్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఐరన్ ఆటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐరన్ ఆటమ్స్? 1 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఐరన్ ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలంటే నేను ఏం చేయాలి? టు బ్యాలెన్స్ ద ఐరన్ ఆటమ్, సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఎస్, వెరీ గుడ్. సో దిస్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. అంటే ఈ ఐరన్ ఆటమ్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. సో నేను అదే చేస్తున్నాను, ఇంటూ 2తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఐరన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిన ఐరన్ ఆటమ్, రైట్? సో నెక్స్ట్ నేను అల్యూమినియం ఆటమ్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాను. దేన్ని? అల్యూమినియం ఆటమ్ని. అల్యూమినియం మీరు చూడండి, అల్యూమినియం మనకి రియాక్టెంట్ వైపు ఓన్లీ 1 అల్యూమినియం ఆటమ్ ఉంటే ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయి? 2 అల్యూమినియం ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, మరి ఈ 1ని 2 చేయాలంటే ఏం చేయాలి? ఎస్, సేమ్ ఇందాక ఏం చేస్తాము, 1 × 2 చేయాలంటే ఇంటూ 2 చేస్తాము. అంటే ఇక్కడ అల్యూమినియం పక్కన ఏం పెట్టాలి? 2 అనే కోఫిషియంట్ని పెట్టాలి. ఇప్పుడు ఐరన్ ఆటమ్స్ అండ్ అల్యూమినియం ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఆక్సిజన్స్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ 3నే ఉన్నాయి, ఇక్కడ
ఇక్కడ కూడా ఆక్సిజన్స్ 3నే ఉన్నాయి. సో మనకి ఏ ప్రాబ్లం లేదు, ఆక్సిజన్స్ నెంబర్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు ఇక్కడ. సో ఆక్సిజన్ అనేవి సేమ్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆక్సిజన్ ఇవి పెట్టినా సరే మీకు ఆక్సిజన్ ఆటం ఒక నెంబర్ అనేది ఏం డిస్టర్బ్ అవ్వలేదు, రైట్? సో ఇక్కడ ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 3నే ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3నే ఉంది. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద chemical equation. Okay, move on to the next one. Here we have the some questions. ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ మీద నేను చాలా క్వశ్చన్స్ ఇచ్చాను. అవి 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. అంటే ఇది సాల్వ్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియోని పాస్ చేయండి, పాస్ చేసి ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. వై షుడ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ బీ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇన్ ద ఎయిర్? సో ఇప్పుడు మనం మెగ్నీషియం రియాక్షన్ ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పాను కదా, సో దాన్ని బర్న్ చేయడానికి ముందు ఆ మెగ్నీషియం అనేది ఒక ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఆక్సైడ్ లేయర్? ఎస్, ఆర్ ఏబుల్ టు సీ దిస్? చూడండి, మెగ్నీషియం రిబ్బన్ పైన ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అయింది. ఈ ఆక్సైడ్ లేయర్ ఉంటే అది బర్నింగ్ అనేది ఈజీగా ఉండదు, అసలు జరగదు, బర్నింగ్ జరగదు. సో ఆ బర్నింగ్ రియాక్షన్ ఈజీగా జరగాలి అంటే ఫస్ట్ ఈ ఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేయాలి. రబ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. రబ్ చేసిన తర్వాత ఈ విధంగా షైనీ మెగ్నీషియం రిబ్బన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు బర్న్ చేస్తే ఈ విధంగా వైట్ డాజ్లింగ్ ఫ్లేమ్తో అది బర్న్ అవుతుంది. అవునా? అంటే అది బిఫోర్ బర్నింగ్, అంటే బిఫోర్ మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసే ముందు దానిపైన ఉన్న ఆక్సైడ్ లేయర్ని మనం రిమూవ్ చేయాలి. అది ఉంటే ఏమవుతుందంటే బర్నింగ్ రియాక్షన్ జరగదు, అందుకే దాన్ని రిమూవ్ చేయాలి. సో మెగ్నీషియం గెట్స్ కవర్డ్ విత్ ద లేయర్ ఆఫ్ ద మెగ్నీషియం ఆక్సైడ్ వెన్ కెప్ట్ ఇన్ ద ఎయిర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దిస్ లేయర్ హిండర్స్ ద బర్నింగ్ ఆఫ్ ద మెగ్నీషియం. అంటే ఈ లేయర్ ఏం చేస్తుంది? మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ అవ్వకుండా చేస్తుంది. ఏ లేయర్? ఆక్సిజన్ లేయర్ మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ అవ్వకుండా చేస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ టు బి క్లీన్డ్ బిఫోర్ ద బర్నింగ్. అంటే బర్నింగ్ రియాక్షన్ చేసే ముందు, అంటే బర్నింగ్ చేసే ముందు దాన్ని క్లీన్ చేసి బర్నింగ్ చేయాలి. అప్పుడు ఇలా వైట్ కలర్ డాజ్లింగ్ ఫ్లేమ్ వైట్తో మనకి అది బర్న్ అవుతుంది. Okay, then move on to the next question. Right, so here we have a question. Write the balanced equation for the following chemical reaction. Hydrogen plus chlorine gives rise to hydrogen chloride. ఓకే, ఈక్వేషన్ తీసుకుందాం. అంటే 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు జస్ట్ వీడియోని మీరు పాజ్ చేయండి, మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. Okay, if you don't know the formulas, and just open the 9th class books valency page, right? ఆ valency page, valency boxes ఉంటాయి అన్నివి. అవి వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అవి లేకపోతే మాత్రం ఈ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం మనకి పాసిబుల్ అవ్వదు, రైట్? సో అందుకని వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. సో హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద హైడ్రోజన్? హెచ్ కాదు. హైడ్రోజన్ ఎప్పుడు డయాటామిక్ మాలిక్యూల్, అది ఎప్పుడు కూడా H2 ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఫామ్లో ఉంటుంది? అది H2 ఫామ్లో ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ద క్లోరిన్, అంటే Cl2తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ క్లోరైడ్ HCl ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ క్లోరైడ్ HCl ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రియాక్టెంట్స్ వైపు హైడ్రోజన్స్ అండ్ ప్రొడక్ట్స్ వైపు హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఓకే, అంటే హైడ్రోజన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. హైడ్రోజన్ ఆటమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, రైట్? సో అదేవిధంగా క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 క్లోరిన్ ఆటమ్ ఉంది. ఈ రెండింటిని 2 చేయాలి అంటే ఈ రెండు కూడా HClగా ఫామ్ అయినాయి కాబట్టి సో రెండింటికి కలిపి ఒకే 2ని మనం పెట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక 2ని మీరు పెట్టారనుకోండి HCl పక్కన, ఆ 2 అనేది Hకి కూడా రిలేట్ అవుతుంది అండ్ Cl అండ్ క్లోరిన్ ఆటమ్కి కూడా రిలేట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. అప్పుడు చూడండి రెండు వైపులా మనకి బ్యాలెన్స్ అయిందా అవ్వలేదా? 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్, 2 క్లోరిన్స్ 2 క్లోరిన్స్. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది కొంచెం సింపుల్ ఈక్వేషన్. సో కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు కూడా మనం కొంచెం ఒక్కొక్క ఆటమ్స్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. Right, so next question, here we have the barium chloride. Do you know the formula of the barium chloride? Barium chloride యొక్క ఫార్ములాని మనం ఎలా చేయాలి చూడండి. బేరియం వ్యాలెన్సీ ఎంత? వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ద బేరియం? బేరియం వ్యాలెన్సీ is 2, chloride valency is 1. So now you write the formula of the barium chloride. barium chloride ఫార్ములా ఏమవుతుంది? BaCl2 అవుతుంది. ఏమవుతుంది? BaCl2 అవుతుంది. బేరియం విత్ 1, Cl విత్ 2. సో ఈ విధంగా మనం వ్యాలెన్సీస్ తెలిస్తే ఫార్ములాస్ రాయొచ్చు. నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్ ఉంది.
aluminum sulfate. Aluminum valency, remember aluminum valency is 3, aluminum valency is 3, and sulfate symbol is SO4, then sulfate is the negative ion, sulfate valency is 2. ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్తోనే కంబైండ్ అవుతుంది, నెగిటివ్ కంబైండ్ అవ్వదు, అండ్ పాజిటివ్ అయాన్తో కంబైండ్ అవ్వదు. సో అల్యూమినియం వ్యాలెన్సీ 3, అల్యూమినియం వ్యాలెన్సీ 2, సల్ఫేట్ వ్యాలెన్సీ ఎంత 3. ఇప్పుడు చూడండి, క్రిస్ క్రాస్ చేయండి, మీకు దీని యొక్క ఫార్ములా వస్తుంది. Al2SO4 టేకెన్ థ్రైస్. ఏమొచ్చింది? Al2SO4 టేకెన్ థ్రైస్. రైట్. సో నెక్స్ట్ వన్, ఈ రెండు కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంట? బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఓకే, బేరియం సల్ఫేట్ యొక్క ఫార్ములాని ఎలా రాయాలో నేను చెప్తాను. రైట్, ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ద బేరియం? Valence of the barium is 2, right? Sulfate valence also 2. ఇలా రెండు సేమ్ వాల్యూసెస్ ఉంటే ఇవి కట్ అయిపోయి మనకి BaSO4 మాత్రమే వస్తుంది ఫార్ములాలో. BaSO4, రైట్? బేరియం సల్ఫేట్. ఓకే, బేరియం సల్ఫేట్ ఫార్ములా రాసేసాము. తర్వాత అల్యూమినియం క్లోరైడ్ని ఫామ్ చేస్తుందని ఉంది. అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఎలా రాయాలి చెప్పండి? అల్యూమినియం తీసుకోండి. What is the valence of the aluminum? Aluminum valence is 3, right? It can combine with 3 atoms. Aluminum valence is 3 and chlorine valence is 1. Now Al1Cl3. Then how to write this formula? You have to write like this: AlCl3. Is it clear everyone? Okay, అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ ఇలా మనం స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ని రాసేసాము. స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ని రాసేసి ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయడానికి, సో ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలంటే జస్ట్ యూ కంపేర్ ద ఆటమ్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈచ్ ఎలిమెంట్ యూ కంపేర్. అంటే రెండు వైపులా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, బేరియమ్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, రియాక్టెంట్ వైపు ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్ వైపు ఎన్ని ఉన్నాయి. బేరియమ్స్ 1 ఉంది, రియాక్టెంట్ వైపు 1 ఉంది, ప్రోడక్ట్ వైపు కూడా 1 ఉంది. రైట్, ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 Cl atoms present in the BaCl2. Here 3 Cls are present in AlCl3. అంటే క్లోరిన్ ఒక రియాక్టెంట్ వైపు 2 ఉంటే ప్రోడక్ట్ వైపు 3 ఉన్నాయి. రైట్, నెక్స్ట్ అల్యూమినియంస్ చూడండి. అల్యూమినియం ఇక్కడ 2 ఉంటే ఇక్కడ అల్యూమినియం ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. రైట్, ఇక్కడ SO4 మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? SO4 మాలిక్యూల్స్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ SO4 మాలిక్యూల్ 1గా ఉంది. అంటే మీరు ఒక్కొక్క ఎలిమెంట్ తోటైనా కంపేర్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నాను, SO4 అంతా కూడా బ్రాకెట్లో రిప్రజెంట్ చేశాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మొత్తం హోల్గా తీసేసుకుంటున్నాను. లేదు అనుకుంటే సల్ఫర్ ఆటమ్స్ 3 ఉన్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ 12 ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ నేను SO4ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నాను. దేన్ని బ్యాలెన్స్ చేయాలి? SO4 ఏదైతే గ్రేటర్ నెంబర్లో ఉందో ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. రైట్, ఒకసారి చూద్దాం ఇది ఎలా బ్యాలెన్స్ చేద్దామో చూద్దాం, సరేనా? రైట్, నా వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ దాట్? జస్ట్ ఎ మినిట్. BaCl2 SO4ని యూనిట్గానే తీసుకుంటున్నాను. SO4s ఎన్ని ఉన్నాయి? ఇటువైపు 3గా ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఓకే, నేను SO4 యాస్టిస్గా హోల్ బ్రాకెట్లో ఉంది కాబట్టి యాస్టిస్గా తీసేసుకుంటున్నాను. ఇలా కూడా చేయొచ్చు, లేదంటే సల్ఫర్ 3 ఉన్నాయి, ఆక్సిజన్ 12 ఉన్నాయి, సో అలా కూడా చేయొచ్చు. బ్రాకెట్కి ఎప్పుడైనా బ్రాకెట్లో అయితే ఏం నెంబర్ మారదు. రైట్, సో ఇప్పుడు ఏంటి? SO4 యూనిట్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఎన్ని SO4 యూనిట్స్ ఉన్నాయి? 3 SO4 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని SO4 యూనిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. మరి ఇక్కడ కూడా SO4 3 చేయాలంటే ఏం చేయాలి? ఏం సింపుల్, యూ పుట్ 3. సో జస్ట్ యూ కీప్ హియర్ 3. ఓకే, పుట్ ఏ కోఫిషియంట్ 3 బిసైడ్ బేరియం సల్ఫేట్ మాలిక్యూల్. ఇప్పుడు చూడండి, రెండు వైపులు SO4 యూనిట్స్ సేమ్ ఉన్నాయి. అంటే సల్ఫర్స్ ఎన్ని అయ్యాయి? ఇప్పుడు 3 అయ్యాయి. ఇక్కడ కూడా సల్ఫర్స్ 3నే ఉన్నాయి. ఆక్సిజన్ నెంబర్ కూడా చూడండి, 4 × 3 12 ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ 3 × 4 12 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే SO4 యూనిట్ హోల్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ బేరియంని చెక్ చేద్దాం. బేరియం, రైట్, బేరియమ్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్ వైపు ఓన్లీ 1 ఆటమే ఉంది. బేరియం క్లోరైడ్లో BaCl2లో బేరియం ఆటమ్స్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. అదేవిధంగా బేరియం సల్ఫేట్ BaSO4లో బేరియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను బేరియం ఆటమ్స్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే రియాక్టెంట్స్ వైపు ఉన్న బేరియం ఆటమ్ పక్కన 3 పెట్టండి అంతే. ఓకే, సో ఇక్కడ 3 పెట్టేశాను. క్లియర్? తర్వాత
నేను అల్యూమినియంని బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు క్లోరిన్ని సార్ మనం చేద్దాం అనుకుంటే చేయండి, క్లోరిన్ కూడా చేయండి. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అప్పుడు అల్యూమినియం కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ రెండిట్లలో ఏది చేసినా చేయవచ్చు. మీరు క్లోరిన్తో అయినా చేయండి, లేదంటే అల్యూమినియంనైనా బ్యాలెన్స్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అల్యూమినియంని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మీరు క్లోరిన్తో చేయండి. మీకు ఎనీవే మనకి ఫైనల్గా ఆన్సర్ సేమ్ వస్తుంది. అల్యూమినియం ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, రియాక్టెంట్స్ వైపు అల్యూమినియం 2 నెంబర్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ వైపు అల్యూమినియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? AlCl3లో ఓన్లీ 1 ఉంది. అవునా? మరి ఈ 1ని 2 చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ సింపుల్, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. ఈ 2ని ఎక్కడ పెట్టాలి? AlCl3లో ఉన్న అల్యూమినియం కాబట్టి AlCl3 పక్కన పెట్టండి. అప్పుడు అల్యూమినియంస్ ఏమైనాయి? బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, క్లోరిన్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి, రైట్? సో నౌ యూ సీ ద క్లోరిన్ నెంబర్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. క్లోరిన్ నెంబర్ ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్లో 3 × 2, 3 2 జా 6. క్లోరిన్ ఆటమ్స్ 6 ఆటమ్స్ బేరియం క్లోరైడ్లో ఉన్నాయి, రైట్? అల్యూమినియం క్లోరైడ్లో కూడా 2 × 3 చేయండి, 2 × 3 6. ఈ విధంగా ప్రతి ఆటం కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సల్ఫేట్ యూనిట్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి, బేరియం యూనిట్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి, అల్యూమినియం యూనిట్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది, అల్యూమినియం ఆటమ్స్ కూడా బేరియం, అల్యూమినియం, క్లోరిన్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యువర్ కరెక్ట్? ఎంతమంది కరెక్ట్ చేశారు? ఎప్పుడైనా సరే వీడియోని పాజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోవడానికి అప్పుడు వీడియోని మళ్ళీ ఆన్ చేసుకోండి, ప్లే చేసుకోండి, రైట్? సో ఇప్పుడు ఎంతమంది మీరు కరెక్ట్ రాస్తారో చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటు చేస్తే ఒకసారి చూడండి ఎలా చేసామనేది, రైట్? మీరు చేసి ఉంటారు సార్, మనం సల్ఫర్ని ఫస్ట్ రాసుకొని తర్వాత ఆక్సిజన్, ఎస్ యూ కెన్ డూ, నో ప్రాబ్లం. నేను ఏంటంటే ఇంకా కన్వీనియంట్ మెథడ్ ఇది. SO4 ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా SO4 1 యూనిట్ ఉంది, ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ SO4 3 యూనిట్స్ చేయాలంటే × 3 చేస్తాం. అప్పుడు యాజిటీస్గా సల్ఫర్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి, ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా, రైట్? సో అలా కూడా మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ we have the next equation. What is that? Sodium plus water, sodium hydroxide plus hydrogen. ఏముంది ఇక్కడ? sodium plus water, what is that? Just a minute. Here one more equation we have, sodium plus water, sodium hydroxide plus hydrogen. Okay, so one more equation చూద్దాం, right? So next one, here we have the sodium, right? సోడియంకి ఏం చేస్తున్నాము? జస్ట్ వాటర్తో జస్ట్ రియాక్ట్ చేయిస్తున్నాం. వర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ రాస్తున్నాను, సోడియం ప్లస్ వాటర్. సో వెన్ సోడియం రియాక్ట్స్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ సోడియం హైడ్రాక్సైడ్, రైట్? సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఇట్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్, రైట్? హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. Already you know that. What is the symbol of the sodium? Very good. That is Na. What is the formula of water? Very good. That is H2O. సోడియం హైడ్రాక్సైడ్ సింబల్ మాకు తెలియదు సార్, ఎలా చేయాలి? ఏముంది? సోడియం వ్యాలెన్సీ రాసుకోండి 1, హైడ్రాక్సైడ్ వ్యాలెన్సీ కూడా 1. If both are having the same valency, then you have to write like this, NaOH plus H2. మధ్యలో యారో మార్క్ పెట్టండి. ఓకే, నౌ యూ చెక్ హౌ మెనీ సోడియం ఆటమ్స్ ఆర్ దేర్, రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని ఉన్నాయి సోడియం ఆటమ్స్? సోడియం ఆటమ్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, రైట్? ఆక్సిజన్స్ 1 ఉన్నాయి, ఇక్కడ కూడా ఆక్సిజన్స్ 1 ఉన్నాయి. బట్ హైడ్రోజన్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. హైడ్రోజన్స్ ఇక్కడ H2 ఉంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్? H + H2 ఉంది. నేనేం చేస్తున్నాను, 2 అనేది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్. ఆ రెండింటిని ఈవెన్ నెంబర్లోకి మార్చుకుందాం, రైట్? సో ఏం చేస్తున్నాను, ఫస్ట్ సోడియంది రాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రెండు వైపులో కూడా సేమ్ నెంబర్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఆక్సిజన్ రెండు వైపులో కూడా సేమ్ నెంబరే ఉంది. ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది ఆటం, ఇక్కడ కూడా 1 ఆక్సిజనే ఉంది. బట్ హైడ్రోజన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ హైడ్రోజన్ NaOHలో ఒక హైడ్రోజన్ ఉంది, H2లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే 3 అవుతున్నాయి. అవునా కదా? మొత్తం 3 అవుతున్నాయి. నేనేం చేస్తున్నాను, నియరెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 2కి 3కి దగ్గరలోని ఈవెన్ నెంబర్ ఏది? 4.
నెక్స్ట్ నెంబర్ ఈస్ 4. రెండింటిని 4లోకి మార్చడానికి ట్రై చేస్తా. సార్ అదేలా 6గా మార్చుకుంటే ఈజీ కదా అంటే చూడండి, ఇక్కడ హైడ్రోజన్ అనేది ఒక హైడ్రోజన్ ఏమో NaOHలో ఉంది, ఒక 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఏమో H2లో ఉన్నాయి, రైట్. సో దీన్ని నేను 4గా చేయాలని అనుకుంటున్నాను. 4గా చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఎందుకు చూడండి ఒకసారి, టూ ఇంటూ టూ చేయండి, ఇది 4 అయిపోయింది. మరి దీన్ని 4 చేయాలంటే ఇందులో NaOHలో ఉన్న హైడ్రోజన్ని 2 చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? 2 × 1 2 + 2, ఇది కూడా ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ, రైట్. ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒకటి ఈవెన్ నెంబర్లో ఉంది, ఒకటి ఆడ్ నెంబర్లో ఉంటే నియరెస్ట్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటో చెక్ చేయండి. 2 3 వచ్చాయి. ఒకవైపు హైడ్రోజన్స్ మనకి రియాక్టెంట్స్ వైపు 2 వచ్చాయి, ప్రొడక్ట్స్ వైపు హైడ్రోజన్స్ మనకి 3 వచ్చాయి. 2కి 3కి నియరెస్ట్ అంటే రెండు కూడా వేరు ఆటంలో ఉన్నప్పుడు, ఇది ఎప్పుడు చేయాలి, రెండు వేరు మాలిక్యూల్స్లో ఉన్నప్పుడు, ఆటమ్స్ రెండు వేరు మాలిక్యూల్స్లో ఉన్నప్పుడు. హైడ్రోజన్ ఇక్కడ NaOHలో ఒక హైడ్రోజన్ ఉంది అండ్ H2లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మెథడ్ ఎప్పుడు చేయాలంటే హైడ్రోజన్ ఆటమ్స్ వేరు మాలిక్యూల్స్లో ఉన్నప్పుడు. ఓకే, సో నేను ఈ మాలిక్యూల్లో నేను ఏం డిస్టర్బ్ చేయట్లేదు, H2ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ NaOH పక్కన జస్ట్ 2 అనే ఏం రాస్తున్నాను, జస్ట్ 2 అనే కోఫిషియంట్ని పెడుతున్నాను అంతే, టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, జస్ట్ పుట్ 2 కోఫిషియంట్ బిసైడ్ ద NaOH మాలిక్యూల్. తర్వాత ఇప్పుడు చూడండి రెండు వైపులా ఇంకొకటి ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ రియాక్టెంట్స్ వైపు 2 ఉన్నాయి, దీన్ని కూడా 4 చేయాలంటే ఇక్కడ కూడా 2 పెట్టండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ 4 ఉన్నాయి రియాక్టెంట్స్ వైపు, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఇన్ NaOH, ఇక్కడ H2లో 2 హైడ్రోజన్స్, మొత్తం 2 + 2 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఆక్సిజన్స్ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఆక్సిజన్స్ ఇక్కడ 2 వచ్చేసాయి, ఇక్కడ కూడా 2 వచ్చేసాయి. బట్ సోడియం బ్యాలెన్స్ కాలేదు. ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ సోడియంస్ 2 ఉంటే అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 ఉంది. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఏం చేశారు, హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేస్తాం. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసినప్పుడు దాని ఆక్సిజన్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయింది, రైట్. మరి సోడియం నెంబర్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, సోడియం ఇక్కడ రియాక్టెంట్ వైపు ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఆటమే ఉంది. రియాక్టెంట్ వైపు ఓన్లీ 1 సోడియం ఆటమే ఉంది. బట్ ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయి, 2 సోడియం ఆటమ్స్ ఉన్నాయి. మరి వీటిని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, రైట్? ఏం చేయాలి, జస్ట్ యూ పుట్ ద 2 కోఫిషియంట్ బిసైడ్ Na ఆటమ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, 2 Na పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఫైనల్గా సోడియమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, రైట్ హ్యాండ్ సైడ్ 2 వచ్చేసాయి. ఆక్సిజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెంట్స్ వైపు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైపు కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ 2 × 2, ఇక్కడ 4 హైడ్రోజన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ 2 హైడ్రోజన్ ప్రజెంట్ ఇన్ ద NaOH అండ్ 2 హైడ్రోజన్స్ ప్రజెంట్ ఇన్ ద H2 మాలిక్యూల్. సో 2 హైడ్రోజన్ + 2 హైడ్రోజన్స్ ఎన్ని అయ్యాయి, టోటల్గా 4 అయ్యాయి. అంటే ప్రొడక్ట్స్ వైపు కూడా 4 ఉన్నాయి, రియాక్టెంట్స్ వైపు కూడా 4 ఉంది. సో ఈక్వేషన్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. So in this way you have to balance the equation. Is it clear everyone? Right? Here we have some more examples. ఇంకా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, అవన్నీ మీరు ట్రై చేయండి అండ్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. రైట్, here we have some more examples. Now you see, write a balanced chemical equations with the state symbols for the following reactions. ఓకే, ఇప్పుడు మీరు స్టేట్ సింబల్స్ రాయాలి. ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో, సొల్యూషన్స్ ఆఫ్ బేరియం క్లోరైడ్ అండ్ సోడియం సల్ఫేట్ ఇన్ ద వాటర్ రియాక్ట్ టు గివ్ ఇన్సాల్యుబుల్ బేరియం సల్ఫేట్. ఇన్సాల్యుబుల్ అంటే అది ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద సోడియం క్లోరైడ్. ఇక్కడ ఏమన్నారంటే బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్తో రియాక్ట్ అయినప్పుడు, బేరియం క్లోరైడ్ అంటే ఇందాక మనం రాస్తాం కదా ఫార్ములా, ఏంటది, BaCl2. బేరియం క్లోరైడ్ ఫార్ములా ఇస్ BaCl2. ఓకే, ఒకవేళ మీకు ఫార్ములా ఎలా రాయాలో అనేది ఇంతక స్లైడ్లో చెప్పాను. సో అది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి కావాలంటే. సోడియం సల్ఫేట్ నేను రాయలేదు కాబట్టి ఇది రాస్తాను. సోడియం సల్ఫేట్ ఫార్ములా ఎలా ఫామ్ చేయాలి, సోడియం వ్యాలెన్సీ ఈస్ 1 అండ్ సోడియం బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్, వ్యాలెన్సీ 1. అండ్ సల్ఫేట్ SO4 - 2 ఉంటుంది, దీని యొక్క వ్యాలెన్స్ ఎంత, 2. ఇప్పుడు చూడండి, Na2 ఇక్కడ చూడండి, Na with 2, SO4 with 1. ఓకే, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, Na2SO4. This is the formula of the sodium sulfate. ఓకే, సో ఇది మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోవాలి. సోడియం వ్యాలెన్సీ 1, SO4 వ్యాలెన్సీ 2, క్రాస్ చేయండి, క్రాస్ చేస్తే మనకి సోడియం సల్ఫేట్ ఫార్ములా Na2SO4 వస్తుంది. బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ ఇన్ ద వాటర్ అన్నారు, అంటే సోడియం సల్ఫేట్ అనే సాల్ట్ని వాటర్లో సాల్యుబుల్ చేస్తున్నాం, అప్పుడు అది సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అవుతుంది, రైట్. ఎప్పుడైనా వాటర్లో సాల్యుబుల్ అయ్యే సాల్ట్ని AQ అనే ఫిజికల్ స్టేట్తో మనం ఇండికేట్ చేయాలి, రైట్. అది తర్వాత చేద్దాం, ఫస్ట్ అయితే ఫార్ములాస్ రాసుకుందాం. సో నౌ రైట్,
బేరియం సల్ఫేట్, ఇందాక మనం బేరియం సల్ఫేట్ ఫామ్లో కూడా రాస్తాం కదా, బేరియం బ్యాలెన్సీ కూడా 2A, సల్ఫేట్ బ్యాలెన్సీ కూడా 2A, 2 గెట్ క్యాన్సల్, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, BaSO4. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద బేరియం సల్ఫేట్, BaSO4. అండ్ దీంతో పాటు ఇది ఒక ఇన్సాల్యుబుల్ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు ఇంకేం రిలీజ్ అవుతుంది, NaCl, సోడియం క్లోరైడ్, NaCl. Okay, when barium chloride reacts with sodium sulfate, it gives barium sulfate and sodium chloride. Is it clear? సో ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. సో బ్యాలెన్సింగ్ చేయాలి. నేను డైరెక్ట్ SO4 వచ్చినప్పుడు దాన్ని ఒక యూనిట్గానే కన్సిడర్ చేసి దాన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసేస్తాను. సో ఇక్కడ కూడా SO4 1 ఉంది, అక్కడ కూడా SO4 1 ఉంది, రైట్, నో ప్రాబ్లం. అండ్ క్లోరిన్స్ చూడండి, సోడియమ్స్ చూడండి, ఇక్కడ సోడియమ్స్ 2 ఉన్నాయి, 2 సోడియమ్స్, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఓన్లీ NaCl1 మాత్రమే ఉంది. ఒకసారి వీడియో పాస్ చేయండి, వీడియో పాస్ చేసి మీరు ఇది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాత రాకపోతే చూడండి, రైట్. నౌ హియర్ వీ హ్యావ్ ద బేరియం 1 ఆటమ్, హియర్ ఆల్సో వీ హ్యావ్ ద బేరియం 1 ఆటమ్. రెండు వైపులో కూడా బేరియం 1 ఉంది. అర్థమవుతుందా, రైట్. నౌ యూ సీ, ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసే ముందు దేన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, SO4ని మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారా? SO4 మీరు రెండు వైపులా సేమ్ ఉంది కాబట్టి దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఇక్కడ క్లోరిన్ నెంబర్ చూడండి, క్లోరిన్ నెంబర్ రియాక్టెంట్ సైడ్ 2 ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ ఓన్లీ 1 ఉంది. అదేవిధంగా సోడియం నెంబర్ చూడండి, సోడియం నెంబర్ రియాక్టెంట్స్ వైపు 2 ఉంటే ప్రొడక్ట్స్ వైపు ఓన్లీ 1 ఉంది. మరి సోడియంని క్లోరిన్ ఒకేసారి మనం బ్యాలెన్స్ చేయడం కుదురుతుందా? ఎస్, NaCl అదంతా ఒకే ఫార్ములా కాబట్టి డైరెక్ట్గా అక్కడ 2 క్లోరిన్స్ 2 Na ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సోడియం ఆటమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 1 NaCl ఉంది. వీటిని కూడా 2 చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం 2 అనే కోఫిషియంట్ని పెట్టాలి. ఇప్పుడు చూడండి, NaCl కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 2 క్లోరిన్స్, ఇక్కడ కూడా 2 క్లోరిన్స్, 2 సోడియమ్స్, ఇక్కడ కూడా 2 సోడియమ్స్, సరిపోయిందా? రెండు వైపులా సోడియం ఆటం అండ్ క్లోరిన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. సో నెక్స్ట్ వన్ బేరియం చూడండి, బేరియం కూడా 1 ఉంది, అక్కడ కూడా బేరియం కూడా 1 ఉంది. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, అయిపోయింది, బ్యాలెన్సింగ్ అయిపోయింది, రైట్. సో ఎలా అంటారా, రెండు వైపులా చెక్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ ఉన్నాయి. బేరియం ఆటం రియాక్టెంట్స్ వైపు 1 ఉంటే ప్రొడక్ట్ వైపు కూడా బేరియం ఆటం 1 ఉంది. క్లోరిన్ ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి రియాక్టెంట్స్ వైపు, ఇక్కడ కూడా 2 క్లోరిన్స్ ప్రోడక్ట్ వైపు ఉన్నాయి. సో క్లోరిన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ అయినాయి. సోడియం ఆటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ సోడియం ఆటమ్స్ కూడా 2 ఉన్నాయి. సో సోడియం కూడా బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ S1 ఉంది, ఇక్కడ కూడా S, సల్ఫర్ యూనిట్స్ 1 ఉన్నాయి, ఇక్కడ O4, ఇక్కడ కూడా O4, అంటే ఆక్సిజన్ ఇక్కడ 4 ఉంది అండ్ ప్రొడక్ట్స్ వైపు కూడా 4 ఉంది, అంటే ఆక్సిజన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ అయింది. సో ఇలా వచ్చిన ఈక్వేషన్ని వాటి యొక్క స్టేట్స్ తోటి చూపించమన్నారు, రైట్. సో సొల్యూషన్ ఆఫ్ ద బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ ఇన్ ద వాటర్, ఏదైనా సాల్ట్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే దాన్ని ఏమని, ఏ సింబల్తో చూపించమన్నాను, AQ, ఆక్వా మీన్స్ వాటర్. AQతో మనం దాని యొక్క స్టేట్ సింబల్ని మనం చూపించాలి. ఇక్కడ ఇన్సాల్యుబుల్ బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుందన్నారు. ఇన్సాల్యుబుల్ బేరియం వైట్ కలర్ ప్రెసిపిటేట్ అవుతుంది. వైట్ కలర్ ప్రెసిపిటేట్కి ఏం చేయాలి, యారో మార్క్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇండికేట్ చేయాలి. డౌన్వర్డ్ డైరెక్షన్లో యారో మార్క్ ఉంటే అది ప్రెసిపిటేట్ ఫామ్ అయిందని ఇండికేషన్ అది. ఓకే, సో ఇది ఏంటి, ఇది సాలిడ్, ఎస్ అనాలి. ప్రెసిపిటేట్ ఏ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది, కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్ ఎస్ అని రాయాలి. ఇంకా సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్, అందులో వాటర్లో మిక్స్ అయిపోతుంది. వాటర్లో మిక్స్ అయిన సాల్ట్కి ఏమని చెప్పాలి, AQ మీన్స్ ఆక్వా. ఓకే, ఆక్వాటిక్ సొల్యూషన్ అంటే అక్కడ వాటర్ అనేది సాల్వెంట్గా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అయినాయి. సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అయితే ఆ సాల్ట్ సొల్యూషన్స్ని AQ అనే సింబల్తో మనం రిప్రజెంట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్. ఈ రియాక్షన్ ఆల్రెడీ మనం యాక్టివిటీలో కూడా ఉంది, ఒకసారి యాక్టివిటీలో ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పాను, ఒకసారి వీలైతే చూడండి. సో నెక్స్ట్ వన్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, రైట్, అర్థమవుతుంది కదా, రైట్. సో నౌ యూ సీ, sodium hydroxide solution in the water reacts with the hydrochloric acid solution in water to produce sodium chloride solution and water. ఏమంటున్నారు ఇక్కడ, NaOH అండ్ HCl కలిస్తే మనకి NaCl ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఇట్స్ అ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఏమవుతుంది, ఒక బేస్ ఒక యాసిడ్తో కలిసి సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ బేస్ ఏముంది, బేస్ అనేది సోడియం హైడ్రాక్సైడ్. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ద ఫార్ములా NaOH. ఎనీ ప్రాబ్లం, నో. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దట్ ఈస్ HCl.
హైడ్రోక్లోరైడ్ ఈస్ HCl, హైడ్రోజన్ బ్యాలెన్స్ ఇవ్వన్, క్లోరిన్ బ్యాలెన్స్ ఇవ్వన్, కాబట్టి HCl వచ్చేసింది డైరెక్ట్గా. సో తర్వాత ఈ రెండు కలిసి ఏం ఫామ్ చేస్తున్నాయి, సాల్ట్ NaCl ప్లస్ వాటర్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా ఫస్ట్ చెక్ చేద్దాం. దానికి ముందు మీరు స్టేట్స్ రాయాలంటే రాసేసేయండి. ఏమని రాస్తారు, సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయింది AQ, అండ్ HCl కూడా వాటర్లో డిజాల్వ్ అయింది AQ ఇన్ వాటర్, రెండు కూడా వాటర్లో డిజాల్వ్ అయినాయి. అప్పుడు ఏంటి, మనకి సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అయింది, ఇది కూడా వాటర్లోనే కలిసి ఉంది. సో ఇది లిక్విడ్ వాటర్ L. ఓకే, సో ఈ విధంగా మనం వాటి యొక్క స్టేట్స్ని రిప్రజెంట్ చేయాలి, లిక్విడ్ని Lతో ఇండికేట్ చేయాలి. రైట్, సో NaOH, HCl, NaCl, H2O చూడండి. అండ్ మీరు నెంబర్ ఆఫ్ సోడియం ఆటమ్స్ రియాక్టెంట్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూద్దామా. అండ్ సోడియం చూడండి రెండు వైపులో కూడా 1 ఉంది. ఆక్సిజన్స్ కూడా ఎన్ని ఉన్నాయి, రెండు వైపులా ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్స్ చెక్ చేద్దామా, హైడ్రోజన్సా Cl మీ ఇష్టం, Cl చెక్ చేయండి. Cl కూడా బోత్ సైడ్ 1 ఉంది. మరి ఇంకేం కావాలి, ఇంకా నెక్స్ట్ వన్ ఈస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. హైడ్రోజన్ చూడండి, ఇక్కడ ఒక 1 హైడ్రోజన్ ప్రజెంట్ ఇన్ ద NaOH, 1 హైడ్రోజన్ ప్రజెంట్ ఇన్ ద HCl, 1 + 1, ఇక్కడ మనకి 1 + 1 2 అవుతుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్లో H2 ఉంది కదా, సో అక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్డ్, ఆల్రెడీ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, నో నీడ్ టు డూ అగైన్ బ్యాలెన్సింగ్. రైట్, అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి, సోడియం ఆటమ్స్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. ఈ విధంగా చెక్ చేసుకోండి. నౌ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే, సో సింబల్స్ చూపించాలనుకుంటే ఇలా చూపించండి. సాల్ట్ సొల్యూషన్ ఇన్ ద వాటర్ అంటే AQ, సాల్ట్ కాదు, ఇది బేస్ ఇన్ వాటర్ AQ, యాసిడ్ ఇన్ ద వాటర్ AQ. ఓకే, సో ఈ రెండు కలిస్తే సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అయింది. సో దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ NaCl. సాల్ట్ సొల్యూషన్ AQతో మనం ఇండికేట్ చేయాలి. H2 అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్, ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ దెన్ బ్యాలెన్స్ దెమ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఫామ్లో ఉన్న దాన్ని మనం సింబల్ ఫార్ములా ఫామ్లో రాసుకుంటే అది స్కెల్టల్ ఫామ్ అవుతుంది. స్కెల్టల్ ఈక్వేషన్ రాసిన తర్వాత అప్పుడు మనం బ్యాలెన్స్ చేసి ఆ తర్వాత వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ని కూడా పెట్టేద్దాం. రైట్, సో చూద్దాం. సో ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ దెన్ బ్యాలెన్స్. హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ ద నైట్రోజన్ టు ఫార్మ్ ద అమోనియా. హైడ్రోజన్ గ్యాస్ అన్నారు. హైడ్రోజన్ గ్యాస్ యొక్క సింబల్ మీకు తెలుసు ఏంటది, H2. హైడ్రోజన్ గ్యాస్ యొక్క సింబల్ ఏంటి, H2. వెన్ ఇట్ ఈస్ కంబైన్స్ విత్ ద నైట్రోజన్ సింబల్ N2. ఎప్పుడు కూడా ఇవి డయాటమిక్ స్టేట్లో ఉంటాయి, H2N2 గివ్స్ అమోనియా ఫార్ములా ఒకసారి మీరు చెక్ చేద్దాం. సో నైట్రోజన్ బ్యాలెన్స్ ఎంత 3, హైడ్రోజన్ బ్యాలెన్స్ 1, ఏమొస్తుంది NH3. NH3. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద అమోనియా, NH3. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఏం రాసుకున్నాము, ఇలా మనం స్కెల్టల్ కెమికల్ ఈక్వేషన్ని రాసుకున్నాము. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దామా, చూద్దాం. రైట్, సో ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ చూద్దాం. హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే H2లో మనకి 2 హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, అమోనియాలో NH3లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్ ఆటమ్స్ NH3లో ఉన్నాయి. మరి ఇక్కడ 2ని 3ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, 2 × 3 is 6. రెండిటికి LCM ఏంటి, 2కి 3కి 6 కదా, రెండు కూడా ఒకే మాలిక్యూల్లో ఉన్నాయి కదా. హైడ్రోజన్ ఇక్కడ H2లో ఉంది, ఇక్కడ NH3 హైడ్రోజన్ ఇక్కడ H2 ఒకటే మాలిక్యూల్లో ఉన్నాయి, రెండు కూడా ఒకటే మాలిక్యూల్ ఉన్నాయి. సరే, రెండింటిని మనం ఈక్వల్ చేయాలంటే ఈ హైడ్రోజన్ ఏమో × 3తో అంటే H2ని 3 అని కోఫిషియంట్ పెట్టాలి, అండ్ ఇక్కడ NH3ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ 2ని పెట్టాలి. 3 × 2 = 6, రెండు కూడా ఇప్పుడు 6లోకి మారిపోయాయి, అవునా లేదా. సో ఈ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశాను, నేను ఇక్కడ 3ని పెట్టాను. రైట్, సో దీన్ని 6లోకి మార్చడానికి ఈ 3ని 6లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇక్కడ 2ని పెట్టాలి. అర్థమవుతుందా. ఓకే, ఇప్పుడు చూడండి హైడ్రోజన్ నెంబర్ బ్యాలెన్స్ అయింది. రైట్, సో ఇప్పుడు నైట్రోజన్ నెంబర్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. నైట్రోజన్ నెంబర్ చూద్దాం. నైట్రోజన్ మీరు చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెంట్ వైపు N2లో ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి, 2 నైట్రోజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి
ఆల్రెడీ కోఫిషియంట్ పెట్టిన తర్వాత ఏమైంది, ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని అయ్యాయి, 2 అయ్యాయి. ఆటోమేటిక్గా నైట్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి హైడ్రోజన్ నెంబర్ కూడా బ్యాలెన్స్ అయింది అండ్ నైట్రోజన్ నెంబర్ కూడా బ్యాలెన్స్ అయింది. ఒకవేళ మీరు స్టేట్ సింబల్ని అంటే స్టేట్ ఫామ్ని కూడా చూపించాలనుకుంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్లో ఉంది, నైట్రోజన్ కూడా గ్యాస్ ఫామ్లో ఉంటాయి. అలా ఫామ్ అయిన అమోనియా లిక్విడ్ ఫామ్లో ఉంటే ఎల్ పెడతాము, ఒకవేళ ఇది కూడా గ్యాసియస్ ఫామ్లో ఉంటే జీ పెడతాము. ఓకే, నెక్స్ట్ వన్ వీ హ్యావ్ యువర్, ఇది మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. H2 + N2 gives rise to NH3. ఓకే, ఒకవేళ వాళ్ళు స్టేట్ సింబల్ అడిగితే పెట్టండి, లేదు అంటే వదిలేయండి. ఓకే, 3 hydrogen molecules. Hydrogen molecules, when it is react with the nitrogen molecule, it forms the ammonia molecule. Okay, in this way you have to balance this equation. So next one we have hydrogen sulfide gas burns in the air to give water and sulfur dioxide. ఇక్కడ ఏమన్నారు, hydrogen sulfide, what is that, hydrogen sulfide burns in the air to give water and sulfur dioxide. సో ఈ రియాక్షన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. బి అనే ఈక్వేషన్ ఒకసారి తీసుకుందాం. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ బర్న్స్ ఇన్ ద ఎయిర్. హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా ఏంటి, H2S. ఎలా వచ్చింది, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, సల్ఫర్ వ్యాలెన్సీ 2. సో H2S. వెన్ ఇట్ ఈస్ బర్న్స్ విత్ ఎయిర్ ఏంటి, ఎయిర్ అంటే ఆక్సిజన్ తీసుకోవాలి, రైట్. సో తర్వాత ఏంటి, వాటర్, it gives water formula is H2O. sulfur dioxide formula is SO2. సల్ఫర్ విత్ ఆక్సిజన్, డైఆక్సైడ్ అన్నాం కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా మనకు తెలుసు, SO2. ఓకే, సో ఇవి సో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఆక్సిజన్ నెంబర్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. ఆక్సిజన్ ఇప్పుడు హైడ్రోజన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి, సల్ఫర్స్ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. చెక్ చేయండి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 1 సల్ఫర్ ఉంది, అక్కడ కూడా 1 సల్ఫర్ ఉంది. ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేసినప్పుడు వీటి యొక్క నెంబర్ మారడానికి ఛాన్స్ ఉంది, రైట్. సో చూద్దాం, ఆక్సిజన్ నెంబర్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. సో ఆక్సిజన్ ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎన్ని ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఆటమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద H2O అండ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద SO2. ఒక ఆక్సిజన్ ఆటమ్ ఏమో వాటర్ మాలిక్యూల్లో ఉంది, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఏమో సల్ఫర్ డయాక్సైడ్ మాలిక్యూల్లో ఉన్నాయి. సో టోటల్ మనకి ఇక్కడ 3 వస్తున్నాయి. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటో చూద్దాం. ఓకే, సో దానిలో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు H2Oలో ఉన్న ఆక్సిజన్ ఉంది కదా, దాన్ని నేను ఈవెన్ నెంబర్లోకి మార్చడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ 2 అనే కోఫిషియంట్ని పెడుతున్నాను వాటర్ మాలిక్యూల్ ముందట. అప్పుడు చెప్పండి, రెండు వైపులో ఆక్సిజన్ ఆటమ్స్ ఏమయ్యాయి, 4 అయిపోయాయి. ఓకే, రెండు వైపులో ఆక్సిజన్ ఆటమ్స్ 4 అవ్వలేదు, ఇంకా 4 అవ్వాలి. సో 4 అవ్వడానికి ఏం చేయాలి, 2 × 2 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ కూడా 4 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ ఇప్పటివరకు అయితే బ్యాలెన్స్ అయింది. మళ్ళీ హైడ్రోజన్ నెంబర్ సల్ఫర్ నెంబర్స్ మారినప్పుడు ఆక్సిజన్ నెంబర్ కూడా మారినట్లయితే ఫైనల్గా అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆక్సిజన్ నెంబర్ని మళ్ళీ ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం, అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సో H2S, O2, 2H2O + SO2లో సో ఆక్సిజన్ నెంబర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశాను, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ పక్కన 2 కోఫిషియంట్ పెట్టాను, ఇక్కడ ఆక్సిజన్ కూడా 2 పెట్టాను ప్రస్తుతానికైతే. ఓకే, సో తర్వాత హైడ్రోజన్ నెంబర్స్ని బ్యాలెన్స్ చేద్దాం. తర్వాత ఏంటి, హైడ్రోజన్ నెంబర్ని బ్యాలెన్స్ చేయడానికి సో ఏం చేస్తున్నాను, హైడ్రోజన్ నెంబర్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు వైపుల హైడ్రోజన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటే అక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 హైడ్రోజన్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో H2Sలో 2 హైడ్రోజన్స్ ఉంటే H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఓన్లీ H2Sలో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్లో H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఆటమ్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 and 4. సరే, మరి ఇప్పుడు హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి, నేను చెప్పండి ఏం చేద్దాం, సో × 2 చేద్దాం. సో ఇక్కడ × 2 చేస్తాం. ఇప్పుడు రెండు వైపులా 4, ఇక్కడ కూడా 4, హైడ్రోజన్ నెంబర్ బ్యాలెన్స్ అయింది. ఫైనల్గా మళ్ళీ ఆక్సిజన్ నెంబర్ మారొచ్చు, చూద్దాం, అది మారినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, సల్ఫర్ని బ్యాలెన్స్ చేద్దాం. సో రెండు వైపులా సల్ఫర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సల్ఫర్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ సల్ఫర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సల్ఫర్ ఆటమ్స్ H2Sలో 2 సల్ఫర్ ఆటమ్స్ ఉంటాయి, 2 H2S కదా, ఇక 2 అనే కోఫిషియంట్ సల్ఫర్ కూడా వస్తుంది కదా, అందుకే సల్ఫర్లో 2 ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 2 అవ్వాలి అంటే ఏం చేయాలి, జస్ట్ యూ కీప్ 2 కోఫిషియంట్ హియర్. ఓకే, నా హైడ్రోజన్ సల్ఫర్స్ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి,
రైట్. సో ఇప్పుడు ఆక్సిజన్ నెంబర్ మారుతుంది అని చెప్పాను కదా, సో ఆక్సిజన్ నెంబర్ అనేది మారింది. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఆక్సిజన్ చెక్ చేసుకొని దాన్ని కూడా బ్యాలెన్స్ చేద్దాం. రైట్. సో ఆక్సిజన్ నెంబర్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి 4 ఉన్నాయి. రైట్. ఇక్కడ మనకి 2 ఆక్సిజన్ ఆటమ్స్ వాటర్లో ఉన్నాయి, 4 ఆక్సిజన్ ఆటమ్స్ సల్ఫర్లో ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. రైట్. సో అందుకని ఏం చేస్తున్నాను, ఇక్కడ దీన్ని కూడా 6 చేద్దామంటే ఈ O2ని 6 చేయడానికి ఏం చేస్తున్నాను, ఇక్కడ 3 అనే కోఫిషియంట్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి రెండు వైపులా 6 సరిపోయిందా, సరిపోయింది కదా. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయింది. 3 2 just 6. 2 వాటర్ మాలిక్యూల్స్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి, 2 SO2 మాలిక్యూల్లో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. 2 × 2 4, 2 + 4 6, ఇది కూడా సరిపోయింది. 3 2 just 6, ఇది కూడా సరిపోయింది. రైట్. ఆక్సిజన్ ఆటమ్స్ గెట్ బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ చూద్దాం ఒకసారి. హైడ్రోజన్ ఆటమ్ ఇక్కడ చూడండి 2 2 just 4, H2Sలో 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్లో H2Oలో 2 × 2 4, ఈ 2ని ఈ 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, 2 2 just 4 కదా. సో రెండు వైపుల హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు సల్ఫర్ చూద్దాం. సల్ఫర్ చూడండి ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 2 సల్ఫర్ ఆటమ్స్, ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 2 సల్ఫర్ ఆటమ్స్. ఓకే, 2 SO2లో 2S కదా. సో ఇప్పుడు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఈ రకంగా బ్యాలెన్స్ చేయండి. మళ్ళీ ఒకసారి ఫర్దర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఒక దాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది 2 నెంబర్స్లో ఉంది, అంటే 2 మాలిక్యూల్స్లో ఉంది కాబట్టి ఫైనల్గా దాని నెంబర్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అందుకని మళ్ళీ తిరిగి ఆక్సిజన్ని కూడా ఫైనల్గా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని చూసుకోవాలి. రైట్. సో ఈ రకంగా మీరు బ్యాలెన్స్ చేయాలి. H2S + O2, H2O + SO2. Move on to the next question. Barium chloride reacts with aluminum sulfate to give aluminum chloride and precipitate of barium sulfate. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, బేరియం క్లోరైడ్ అనేది అల్యూమినియం సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ ఏమిస్తుంది, అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్ వస్తుంది. అలాగే పొటాషియం మెటల్ రియాక్ట్స్ విత్ ద వాటర్ టు గివ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ రెండు ఈక్వేషన్స్ మీరు ట్రై చేయండి. ఒకసారి వీడియోని పాస్ చేయండి, ఒక 2 minutes వీడియోని పాస్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. C and D. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాము. సో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి కావాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పొటాషియం మెటల్ రియాక్ట్స్ విత్ ద వాటర్, పొటాషియం మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. C అనే క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాము. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. పొటాషియం మెటల్ రియాక్ట్స్ విత్ ద వాటర్ టు గివ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. పొటాషియం అంటే ఏంటి, K. పొటాషియం సింబల్ K కదా. వాటర్ మాలిక్యూల్ ఫామ్లో ఏంటి, H2O. పొటాషియం హైడ్రాక్సైడ్ దట్ ఈస్ KOH. హైడ్రోజన్ గ్యాస్ H2 మాలిక్యూల్ దట్ ఈస్ H2. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. రైట్. సో చూడండి పొటాషియం ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి, లేవు హైడ్రోజన్ ఆటమ్స్ అక్కడ డిఫరెంట్గా ఉంది. రైట్. ఫస్ట్ హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఏదైతే డిఫరెంట్గా ఉందో ఫస్ట్ దాంతోనే ట్రై చేద్దాం. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్, ఇది జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళాలి అంతే. అంటే ఇలాగే వెళ్ళాలని ఏమీ రూల్ లేదు. ఓకేనా. సో హైడ్రోజన్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో KOHలో 1 హైడ్రోజన్ ఉంది అండ్ H2లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. రైట్. సో అప్పుడు ఈ KOHలో ఉన్న హైడ్రోజన్ ఏం చేస్తున్నాను, జస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేసి నేను 4కి మార్చుకుంటున్నాను. సో దీన్ని కూడా 4కి మార్చుకోవాలంటే × 2 చేసి దీన్ని కూడా 4కి మార్చేసుకుంటున్నాను. అంటే ఈ H2O పక్కన 2 అనే కోఫిషియంట్ పెట్టి ఈ హైడ్రోజన్ని కూడా 4కి మార్చేస్తాను. అండ్ ఈ KOH పక్కన 2 కోఫిషియంట్ పెడితే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ KOHలో ఉన్నాయి, H2 2 హైడ్రోజన్స్, టోటల్ 4 అయ్యాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ రెండు వైపులో కూడా 4 4 అయిపోయింది. అర్థమవుతుందా. ఏం చేశాను, హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ KOHలో ఉన్న హైడ్రోజన్ పక్కన అదే KOH మాలిక్యూల్ పక్కన 2 పెట్టాను. అప్పుడు ఈ 2 + 2 ఎంత అయ్యాయి, 4 అయ్యాయి. ఇటువైపు కూడా 4 చేయడానికి ఏం చేశాను, మళ్ళీ కోఫిషియంట్ 2 పెట్టాను వాటర్ మాలిక్యూల్ పక్కన, 2 × 2 ఇది కూడా 4 అయిపోయింది. రైట్. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆక్సిజన్స్ చూద్దాం. రైట్. సో ఆక్సిజన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇటువైపు అటువైపు చూడండి. రైట్. సో ఆక్సిజన్స్ చూద్దాం. ఆక్సిజన్స్ ఇటువైపు కూడా 2నే ఉన్నాయి. H2O మాలిక్యూల్లో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2నే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి KOHలో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, రైట్. ఇక్కడ కూడా 2నే ఉన్నాయి. ఆక్సిజన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది. బట్ పొటాషియం చూద్దాం. పొటాషియం ఇక్కడ 1 ఉంది, రైట్. ఇక్కడ పొటాషియమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. KOHలో 2 పొటాషియమ్స్ ఉన్నాయి. మరి ఈ పొటాషియంని 2 చేయాలి అంటే ఏం చేయాలి, టు బ్యాలెన్స్ ద పొటాషియం ఆటమ్ వాట్ యూ హ్యావ్ టు డూ, సో జస్ట్ యూ కీప్ 2 కోఫిషియంట్ హియర్.
2K, ఇక్కడ కూడా 2K. ఇక్కడ పొటాషియమ్స్ కూడా బ్యాలెన్స్ అయినాయి. కావాలంటే చెక్ చేయండి. ఓకే, ఇక్కడ 2 అనే కోఫిషియంట్ పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఏమైంది, పొటాషియమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. హైడ్రోజన్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయినాయి, 4 హైడ్రోజన్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్. Yeah, here we have the next question. Balance the following chemical equation. ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాడు, స్కెల్టన్ ఫామ్ ఇచ్చాడు. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. HNO3 ప్లస్ CaOH టేకెన్ ట్వైస్ గివ్స్ రైస్ టు CaNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ H2O. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఈ ఈక్వేషన్ని రాసుకుందాం. HNO3 plus CaOH taken twice, calcium hydroxide, gives to CaNO3 taken twice plus H2O. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్ని హైడ్రోజన్ నెంబర్స్ అండ్ నైట్రోజన్ నెంబర్స్, ఆక్సిజన్ నెంబర్స్ అండ్ కాల్షియం నెంబర్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కాల్షియం. రైట్. సో నేనేం చేస్తానంటే, ఎప్పుడైతే ఇలా బ్రాకెట్స్లో ఉన్నాయి చూసారా, NO3 మాలిక్యూల్ ఉంది కదా, NO3 టేకెన్ ట్వైస్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ హోల్ యూనిట్గా తీసుకొని మనం ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. కావాలంటే ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. NO3 మాలిక్యూల్ నేను హోల్గా కన్సిడర్ చేస్తాను, హోల్గా. ఇదంతా కూడా NO3 నైట్రేట్, ఇది కూడా నైట్రేట్, ఇది కూడా నేను హోల్గా కన్సిడర్ చేస్తాను. సో ఎందుకంటే ఇది కూడా NO3 ఫామ్లోనే ఉంది, ఇక్కడ కూడా NO3 ఫామ్ ఏం చేంజ్ అవ్వలేదు, రెండు NO3s అలాగే ఉన్నాయి. సో ఇక్కడ NO3 1 యూనిట్ ఉంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి NO3, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి చూద్దాం. రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ 1 NO3 యూనిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ ద 2 NO3 యూనిట్స్. అర్థమవుతుందా? NO3 యూనిట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 యూనిట్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 2 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ NO3ని కూడా 2 యూనిట్స్ చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, టు మేక్ ద NO3 యూనిట్స్ బ్యాలెన్స్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, యూ పుట్ 2 కోఫిషియంట్ బిసైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్, నో బిసైడ్ HNO3 మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు NO3 మాలిక్యూల్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ దేన్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేద్దాం. సో హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సో రెండు వైపుల హైడ్రోజన్ నెంబర్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో HNO3లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, రెండు వైపులో కూడా ఇక్కడ ఇంకో హైడ్రోజన్ కూడా మర్చిపోయాను నేను, ఇక్కడ 2 అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్లో కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ OH టేకెన్ ట్వైస్ అంటే ఇందులో కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ ఇటువైపు ఓన్లీ 2 హైడ్రోజన్స్ వాటర్ మాలిక్యూల్లో మాత్రమే ఉన్నాయి. అంటే ఇటువైపు 4 ఉన్నాయి మనకి అండ్ ఇటువైపు 2నే ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. సో ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2నే ఉన్నాయి. సో మరి ఇటువైపు కూడా 4 తీసుకురావడానికి మనం ఏం చేయాలి చెప్తారా? ఏం చేయాలి? ఎస్, ఏం చేస్తున్నాము, దీన్ని ఇంటూ 2 చేస్తున్నాము. Just you keep 2 coefficient here beside H2O molecule. Is it clear? Okay, so now hydrogen atoms get balanced. Next you try oxygens. Okay, తర్వాత ఏం చేద్దాం, ఆక్సిజన్ బ్యాలెన్స్ అవుతుందో లేదో చూద్దాం. రైట్. సో నెక్స్ట్ what you have to do here, so just you balance the oxygen atom on left hand side and right hand side. Okay, so NO3లో ఆక్సిజన్ మాత్రమే మనం బ్యాలెన్స్ చేస్తాం కదా. ఓకే, చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఆక్సిజన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. 6 ఆక్సిజన్స్ ఇన్ HNO3. చూడండి, HNO3 3 × 2 ఎంత? 6. ఇక్కడ 2, ఇక్కడ 6 ఆక్సిజన్ ఆటమ్స్ HNO3లో ఉన్నాయి అండ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్లో ఉన్నాయి. సో 6 + 2 ఎంత? రియాక్టెంట్స్ వైపు 8 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ వైపు కూడా చూడండి, ఆటోమేటిక్గా ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. 3 × 2 = 6. కాల్షియం నైట్రేట్లో NO3 టేకెన్ ట్వైస్ ఉంది, అంటే ఇక్కడ O3 విత్ 2 ఉంది కదా, అందుకే 3 × 2 చేయాలి. అంటే ఆక్సిజన్స్ కాల్షియం నైట్రేట్లో ఎన్ని ఉన్నాయి? కాల్షియం నైట్రేట్లో కూడా 6 ఉన్నాయి అండ్ వాటర్ మాలిక్యూల్లో కూడా 2 ఆక్సిజన్స్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. రెండు వైపుల ఆక్సిజన్ ఆటమ్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది? ఫైనల్గా కాల్షియం ఒకటి మిగిలింది. సో కాల్షియంని కూడా చెక్ చేద్దాం.
కాల్షియం రెండు వైపులో చూడండి, రియాక్టెంట్ సైడ్ ఇక్కడ 1 కాల్షియం ఆటమే ఉంది, ప్రొడక్ట్స్ వైపు కూడా 1 కాల్షియమే ఉంది, రైట్. సో ఇక్కడ కాల్షియం కూడా బ్యాలెన్స్ అయింది. సో now this is we called as balanced chemical equation. So in this way you have to balance. అర్థమైందా? రైట్. So this is your balanced chemical equation. 2HNO3 plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus 2H2O. నేను NO3ని యాజ్ ఏ హోల్ యూనిట్గా తీసుకున్నా. ఒకవేళ మీకు అలా తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే దేని సపరేట్ ఎలిమెంట్గా కూడా తీసుకోవచ్చు. నైట్రోజన్ని సపరేట్గా బ్యాలెన్స్ చేయండి, తర్వాత ఆక్సిజన్ని సపరేట్గా బ్యాలెన్స్ చేయండి, నో ప్రాబ్లం, అలా కూడా మీకు వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్. అండ్ ద మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4 Na2SO4 ప్లస్ H2O. రైట్. సో నెక్స్ట్ వన్, సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4 ఉంది కదా, నేను మళ్ళీ రాస్తున్నాను. NaOH ప్లస్ H2SO4 gives rise to Na2SO4 ప్లస్ H2O. రైట్. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం సోడియం ఆటమ్స్ రెండు వైపులు ఎలా ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఎలా ఉన్నాయి, SO4 యూనిట్స్ ఎలా ఉన్నాయి, సల్ఫేట్ యూనిట్స్ ఎలా ఉన్నాయి రెండు వైపులా చూద్దాం. సో ఫస్ట్ నేను సోడియంతో స్టార్ట్ చేద్దామా? ఎస్. ఆక్సిజన్తో స్టార్ట్ చేయండి, సోడియంతో స్టార్ట్ చేయండి, ఎనీవే యూ కెన్ స్టార్ట్, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ సోడియంతో స్టార్ట్ చేస్తున్నాను. సోడియం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే చెప్పండి. సోడియం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, NaOHలో సోడియం హైడ్రాక్సైడ్ 1 ఉంది, Na2SO4లో సోడియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, 1 and 2. మరి ఈ సోడియం ఆటంని కూడా 2 చేయాలంటే ఏం చేయాలి? యూ పుట్ 2 కోఎఫిషియంట్ బిసైడ్ దిస్ NaOH. ఓకే, నా NaOH Na గెట్ బ్యాలెన్స్డ్. ఇక్కడ కూడా 2 NaS వచ్చాయి, ఇక్కడ కూడా 2 Na సోడియం ఉన్నాయి, రెండు వైపులా సోడియం ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ SO4 యూనిట్స్ని బ్యాలెన్స్ చేద్దామా? SO4 యూనిట్స్ రెండు వైపులో 1 ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఆక్సిజన్స్ ఆల్రెడీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి. చూడండి, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయ్యాయా? అవ్వలేదు. చూడండి, ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, NaOHలో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, H2SO4లో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 + 4 ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. బట్ ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ Na2SO4లో 4 ఉంటే ఇక్కడ 1 మాత్రమే ఉంది, ఇక్కడ 4 + 1 ఫామ్లో ఉంది. దీన్ని కూడా 6 చేయాలంటే ఏం చేయాలి చెప్తారా? మీరు చెప్తారా? ఏం చేద్దాం? 4 + 1 ఫామ్లో ఉంది, దీన్ని కూడా 6 ఆటమ్స్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 1 ఉన్న దాన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. అంటే వాటర్ మాలిక్యూల్ పక్కన జస్ట్ 2 పెట్టేసేయండి, అప్పుడు ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. చూసారు కదా, NaOHలో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, H2SO4లో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 + 4 అంటే ఎంత? 6. రైట్. Na2SO4లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 ఆక్సిజన్ ఆటమ్స్. ఇన్ వాటర్ మాలిక్యూల్ వీ హ్యావ్ హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్? 2 ఆక్సిజన్ ఆటమ్స్. సారీ, 1 ఆక్సిజన్ ఆటమ్ ఉండే ఇంతకుముందు. సో అప్పుడు ఇందులో 6 వస్తే ఇందులో 5 వచ్చినాయి. మరి ఇది కూడా 6 అవ్వాలి అంటే ఆ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉన్న మాలిక్యూల్ పక్కన 2 పెడితే సరిపోతుంది. అంటే 2 వాటర్ మాలిక్యూల్ పక్కన 2 పెట్టండి. ఇప్పుడు చూడండి, రెండు వైపులో కూడా ఇక్కడ 4 + 2, ఇక్కడ కూడా 4 + 2, 6కి సరిపోయింది. అర్థమైందా? సో ఆక్సిజన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. సో ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మిగిలిన ఉన్న ఎలిమెంట్స్ ఏవి చెప్పండి? సోడియం, ఆక్సిజన్ తర్వాత సల్ఫర్ ఉంది. సల్ఫర్ ఇక్కడ 1 యూనిట్, సల్ఫర్ 1 ఉంది ఆటం, అక్కడ కూడా సల్ఫర్ 1 ఉంది. సో సల్ఫర్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. హైడ్రోజన్స్ చూద్దాం ఒకసారి. హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటే అక్కడ ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఇన్ NaOH ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఇన్ H2SO4 ఉన్నాయి. అంటే హైడ్రోజన్ ఇటువైపు 4 ఉన్నాయి, రైట్, అండ్ ఇటువైపు కూడా 4 ఉన్నాయి. సో హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. అలాగే సల్ఫర్ ఆటమ్ కూడా 1 అది కూడా బ్యాలెన్స్ అయిపోయింది, రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. నౌ దిస్ ఇస్, కెన్ వి కాల్ దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నౌ? ఎస్, నౌ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్, రైట్. సో ఎంతమంది కరెక్ట్ చేశారు మీలో? ఎస్, అర్థమవుతుంది కదా? యా, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Okay, so in the next question, here we have NaCl plus silver nitrate gives rise to silver chloride plus NaNO3. Yes, already it is a balanced equation, no need to do the balance again. చూడండి, మీకు సోడియం ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి, క్లోరిన్ ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి, NO3 యూనిట్స్ కూడా రెండు వైపులా సేమే ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ వీ హ్యావ్ యువర్ బేరియం క్లోరైడ్ H2SO4 బేరియం సల్ఫేట్ ప్లస్ HCl. ఇది ఒకసారి చూద్దాం.
barium chloride formula already you know that is already they given in this question also. BaCl2 H2SO4 gives to BaSO4 ప్లస్ HCl. ఇప్పుడు చూద్దాం ఏవి బ్యాలెన్స్గా లేవో ఫస్ట్ అవి చూడండి. బేరియం ఆటమ్స్ రెండు వైపులా సేమే ఉన్నాయి. ఇక్కడ కూడా బేరియం ఆటం 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, నో ప్రాబ్లం. అండ్ క్లోరిన్స్ చూద్దాం. ఇక్కడ 2 Cl ఆటమ్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ 1 Cl ఆటమే ఉంది. హైడ్రోజన్స్ చూద్దాం. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటే ఇక్కడ 1 హైడ్రోజనే ఉంది. ఓకే, 2 హైడ్రోజన్స్ ఇక్కడ, 2 క్లోరిన్స్ ఇక్కడ. మరి ఇక్కడ 1 హైడ్రోజన్ 1 క్లోరిన్ ఒకటే మాలిక్యూల్లో ఉన్నాయి. సో HClని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ హైడ్రోజన్స్ అండ్ క్లోరిన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 అనే కోఫిషియంట్ పెట్టేసండి. అప్పుడు హైడ్రోజన్స్ అండ్ క్లోరిన్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి. చూడండి 2 క్లోరిన్స్, ఇక్కడ కూడా 2 క్లోరిన్స్. హియర్ ఆల్సో 2 హైడ్రోజన్స్, హియర్ ఆల్సో 2 హైడ్రోజన్స్. అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ వన్ సల్ఫర్కి వద్దాం. సల్ఫర్ ఇక్కడ 1 యూనిట్, సల్ఫర్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆక్సిజన్స్ కూడా ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. అర్థమవుతుంది కదా. సో నౌ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, రైట్. సో ఇన్ దిస్ వే యూ కెన్ బ్యాలెన్స్. చూసుకోండి ఏవేవి సేమ్గా లేవో వాటిని బ్యాలెన్స్ చేసేసేయండి. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, so now here we have write the balanced chemical equations for the following reaction, right. సో ఇక్కడ మనకి వర్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని స్కెలిటల్ ఫామ్లోకి మార్చుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో కాల్షియం హైడ్రాక్సైడ్, డూ యూ నో ద వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద కాల్షియం? కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే నేను డైరెక్ట్ రాసేస్తున్నా. సో ద ఫార్ములా ఆఫ్ ద కాల్షియం హైడ్రాక్సైడ్ ఈస్ CaOH టేకెన్ ట్వైస్. ఎలా వచ్చింది అంటే కాల్షియం వ్యాలెన్సీ 2, హైడ్రాక్సైడ్ వ్యాలెన్సీ 1, Ca1OH టేకెన్ ట్వైస్. Okay, Ca1OH taken twice, calcium hydroxide, plus carbon dioxide. Already you familiar with this formula, CO2, carbon dioxide. Next calcium carbonate, okay, CaCO3. అంటే ఎలా వచ్చింది? కాల్షియం వ్యాలెన్సీ 2, కార్బోనేట్ వ్యాలెన్సీ ఆల్సో 2, 2 to get cancel, answer is CaCO3, right. Plus water, already you know the formula of the water, that is H2O, right. Now you check the atoms on both the side. Calcium, you check the calcium atoms now. Any atoms unnai calcium? Here also we have 1 calcium, here also we have the 1 calcium atom. Calcium atoms already automatically balanced. And ikkada 2 oxygens, ikkada 2 oxygens calcium hydroxide lo unnai, ikkada 2 oxygens emo and carbon dioxide lo unnai, and ikkada 3 oxygens emo calcium carbonate lo unnai, ikkada 1 oxygen వాటర్ మాలిక్యూల్ ఉంది. ఇక్కడ చూస్తే ఆక్సిజన్ ఇక్కడ కూడా 4 వస్తున్నాయి రియాక్టెంట్ వైపు, అండ్ ప్రొడక్ట్ వైపు కూడా 4 వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి. హైడ్రోజన్ ఇక్కడ కూడా 2 హైడ్రోజన్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్సే ఉన్నాయి. అంటే రియాక్టెంట్ వైపు ప్రొడక్ట్ వైపు హైడ్రోజన్ ఆటం కూడా మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ చూద్దాం. నెక్స్ట్ కార్బన్, ఇక్కడ కూడా 1 కార్బన్ ఆటం ఉంది, ఇక్కడ కూడా 1 కార్బన్ ఆటం ఉంది. సో ఆల్రెడీ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, నో నీడ్ టు బ్యాలెన్స్ అగైన్, రైట్. సో ఈ రకంగా మీరు బ్యాలెన్స్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. ఓకే, దిస్ ఈజ్ అ కాల్షియం హైడ్రాక్సైడ్. Okay, so next one we have the zinc with silver nitrate. When zinc reacts with the silver nitrate, it gives the zinc nitrate and silver. Do you know the symbol of the zinc? Zinc symbol enti? This is a question number A. Zinc symbol is Zn. Silver nitrate annaru ante enti? Silver nitrate, AgNO3. Why? Because silver is having the valency 1, NO3 also having the valency 1. 1 cut aithe malli ade silver nitrate vastundi kada, AgNO3. Gives to zinc nitrate ZnNO3 taken twice. Why here twice? ఎందుకు వచ్చింది ఇక్కడ ట్వైస్ అంటే చెప్తాను. జింక్ వ్యాలెన్స్ ఎంత? 2, నైట్రేట్ వ్యాలెన్స్ ఎంత? 1. సో జింక్ 1, NO3 టేకెన్ ట్వైస్, జింక్ నైట్రేట్ వచ్చింది. ప్లస్ సిల్వర్ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ Ag. ఓకే, సో నౌ పాస్ ద వీడియో అండ్ బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్. Can you try this? Yes, do it. Now you see, here we have how many NO3 units? Only 1 NO3 unit is there. Here we have the 2 NO3 units is there. To make NO3 units are same, you put 2 coefficient beside silver nitrate, right. ఇప్పుడు చూడండి 2 నైట్రోజన్స్, ఇక్కడ కూడా 2 నైట్రోజన్స్, ఇక్కడ ఆక్సిజన్స్ 3 into 2 6, ఇక్కడ కూడా 3 into 2
6 అంటే NO3 యూనిట్ మొత్తం బ్యాలెన్స్ చేసేస్తాను ఒకేసారి, రైట్. NO3 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ NO3 ఇక్కడ కూడా 2 ఉన్నాయి, సో 2 బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ జింక్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయండి. జింక్ ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, సో నో నీడ్ టు బ్యాలెన్స్ అగైన్. అండ్ సిల్వర్ చూడండి, ఇక్కడ 2 సిల్వర్ ఆటమ్స్ ఉన్నాయి, 2 AgNO3 కదా, 2 సిల్వర్ ఆటమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఓన్లీ 1 Ag మాత్రమే ఉంది. సో ఇక్కడ సిల్వర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ 2 పెట్టండి. ఓవర్ now it is balanced equation. You check the each element, how many atoms are there in left hand side and right hand side. Each element you check it. Zinc also we have 1 and 1, and silver 2 and 2, NO3 here 2 units, here also 2 units, and everything is get balanced, right. Move on to the next question. Okay, so in the next question we have your aluminium plus copper chloride, aluminium chloride plus copper, right. Aluminium, what is the symbol of the aluminium? Aluminium symbol is Al, right. Copper chloride CuCl2, you take copper valence here 2, chloride valence is 1, it gives aluminium chloride AlCl3, aluminium chloride and copper. ఎలా వచ్చింది aluminium chloride? కాపర్ క్లోరైడ్ ఎలా వచ్చింది? Cu వ్యాలెన్సీ 2 తీసుకోండి, క్లోరైడ్ వ్యాలెన్సీ 1 తీసుకోండి, Cu1Cl2. అల్యూమినియం వ్యాలెన్స్ ఎంత? అల్యూమినియం వ్యాలెన్సీ 3, క్లోరిన్ వ్యాలెన్సీ 1, సో ఏమవుతుంది? Al1Cl3. ఈ విధంగా మనం ఫార్ములాస్ రాసిన తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం రెండు వైపులా క్లోరిన్స్ ఎలా. క్లోరిన్స్ మాత్రం బ్యాలెన్స్ లేవు చూడండి, అన్ని బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి, బట్ క్లోరిన్స్ బ్యాలెన్స్డ్గా లేవు, రైట్. ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ UCl2లో ఉంటాయి, ఇక్కడ 3 క్లోరిన్ ఆటమ్స్ AlCl3లో ఉన్నాయి. మరి ఇక్కడ 2ని 3ని బ్యాలెన్స్ చేయాలంటే మనకి 6లోకి మార్చుకోవాలి. దీన్ని 6లోకి మార్చుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? దీన్ని 6లోకి మార్చుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి? ఎస్, ఈ 2ని ఎప్పుడు 6లోకి మారుతుంది? దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు. ఓకే, 3 2 జా 6, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 6 అయింది. మరి 3 ఎప్పుడు 6 అవుతుంది? 2తో మల్టిప్లై చేసినప్పుడు. అంటే ఒకటి 2 and 3 ఉన్నప్పుడు ఆ రెండింటిని మనం సేమ్ చేయాలి అంటే 2 3 జా 6, రెండింటిని కూడా 6లోకి మార్చేసుకోవచ్చు మనం, రైట్. అందుకే 2 క్లోరిన్స్ ఉన్న ఆటమ్ని 2 క్లోరిన్స్ ఆటమ్ ఉన్న మాలిక్యూల్నేమో 3తో మల్టిప్లై చేస్తాము, అంటే 3 అనే కోఫిషియంట్ పెట్టాము. 3 క్లోరిన్స్ ఆటమ్స్ ఉన్న మాలిక్యూల్నేమో 2 కోఫిషియంట్ పెట్టాము. ఆటోమేటిక్గా 2 క్లోరిన్స్ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు చూడండి, 3 2 జా 6, 2 3 జా 6, రెండు వైపులా క్లోరిన్స్ బ్యాలెన్స్ అయినాయి, రైట్. సో ఇప్పుడు అల్యూమినియం కాపర్ని బ్యాలెన్స్ చేద్దాం. ఆటోమేటిక్గా అల్యూమినియం కాపర్ అనేది మీకు తెలిసిపోతుంది, అవి సింగిల్గానే ఉన్నాయి, ఇటువైపు సింగిల్ ఉంది, అటు జస్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది. ఇప్పుడు చెప్పండి, అల్యూమినియమ్స్ ఇక్కడ 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 1 అల్యూమినియం ఉంది. మరి ఇక్కడ కూడా 2 అల్యూమినియం చేయాలంటే పుట్ 2 కోఫిషియంట్ బిసైడ్ అల్యూమినియం, కరెక్ట్. అండ్ హియర్ వీ హ్యావ్ 3 కాపర్ ఆటమ్స్ ఇన్ CuCl2, హియర్ 1 కాపర్ ఆటమ్ ఇస్ దేర్. సో కాపర్ ఆటమ్స్ ఎన్ని బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ 3 కాపర్, ఇక్కడ కూడా 3 రావాలంటే యూ కీప్ జస్ట్ 3 కోఫిషియంట్ బిసైడ్ Cu. Now you see, and everything is balanced here. In this equation we have the barium chloride plus potassium sulfate gives the barium sulfate plus potassium chloride. Now what is the formula of barium chloride? Yes, that is BaCl2. Then how we can write this? Barium valency is how much? 2, chloride valency is 1, barium 1 and Cl2. The formula of the barium chloride is BaCl2 plus potassium sulfate. What is the formula of potassium sulfate? Potassium valency 1, sulfate valency 2. So answer is K2SO4. The formula of the potassium sulfate is K2SO4. Okay. Next, barium sulfate. Barium sulfate formula is both are having same valency. So this both get cancelled. This we can write as barium sulfate, BaSO4. Plus potassium chloride. Potassium valence is 1 and chloride valence also 1. So this we can write as KCl. Now you balance the equation. Now you see here we have the 2 chlorine atoms in the BaCl2, 2 potassium atoms in the potassium sulfate. So okay, to make it 2, so just you keep the 2 coefficient beside KCl. That's all. The equation get balanced now. Now you see both sides the barium atoms are 1 and 1. Sulfates sulfur 1 1 is there, oxygen 4 4 is there. Okay, this equation is also get balanced. Thank you for watching. If you like this video, please subscribe, share, like and comment. Bye. Have a nice day.